అందరూ డబ్బులు తీసుకొని డబ్బులకే చేస్తున్న వాళ్ళు. మేము డబ్బులు లేకున్నా సరే మేము వెళ్ళి గవర్నమెంట్ కాలేజీలకు, గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి చెప్పడం మొదలుపెట్టింది మా మేన్. ఏదైనా సోషల్ ఆర్గనైజేషన్ పిలిస్తే డోంట్ వరీ, మీరు ఫండ్ రైజ్ చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, మా బస్సుకి ర్యాలీ ఇస్తే ఇవ్వండి, భోజనం మాత్రం పెట్టండి అని వెళ్ళేవాళ్ళం మేము. మరి ఇంత చక్కని మార్గం చూపించిన మా అన్న, మీ అందరి కరతాళాలతో పిలుస్తున్నాను మా ప్రదీప్ అన్న. I invite Pradeep, KV Pradeep, Kondiparthi Venkata Pradeep, JC Pradeep, our well-wisher of Impact. From day one onwards, he was with me since 1996. ఇది పెట్టినప్పటి నుంచి ఉన్నారు. ఈరోజు వచ్చే వాళ్ళందరూ కూడా చాలా చాలా గొప్ప వాళ్ళు. టీవీ సీరియల్లో చూసుంటారు. ఓకే, నేను అన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే, మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి ఐ హ్యాండ్ ఓవర్. థ్యాంక్ యూ గంప. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. గుడ్ ఆఫ్టర్నూన్. తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, అరబిక్లో మాట్లాడాలా? ఎందులో? వెరీ గుడ్. అంటే మీరు నిద్రపోయారో లేదో తెలుసుకుందాం. నా ముందరే చెప్పాడు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి గంప. తన పేరు తను చెప్పుకోవడానికి భయపడి, నలుగురి మధ్య సభా పెరిగితనంతో భయపడి, తన మనసులో ఒక భావం ఉంటే పైకి ఒకళ్ళు ఏదైనా చెప్తే అన్ఎసెప్టివ్గా ఉన్న ఒక వ్యక్తి ఈరోజు ఇంత గొప్ప వ్యక్తిగా అయ్యి, ఒక వ్యక్తి నాకు కలిసి ఒకసారి చెప్తాడు, నా జీవితంలో 2 భాగాలండి అన్నాడు. ఏంటమ్మా అవి అన్న? గంప పరిచయం కాకముందర, గంప పరిచయం అయిన తర్వాత అన్నాడు. అంటే స్వయం ప్రకాశితమై స్వయం కృషితోటి పైకెదిగినానికి మీ అందరూ ఎక్కడో మనం అంతా చెప్పుకునే మహాత్మా గాంధీలు, పటేళ్ళు వీళ్ళందరూ ఓకే, కానీ మన చుట్టూ మన కళ్ళ ముందన్న లివింగ్ ఎగ్జాంపుల్ గంప నాగేశ్వరరావు. వెల్, నాకు ఇచ్చిన సమయం గంట సేపు, 60 నిమిషాలు. ఈ 60 నిమిషాలు మీరు ఆవలించకుండా, మీరు వాచెస్ చూసుకోకుండా, సెల్ ఫోన్ రాకపోయినా వచ్చినట్టు హలో హలో అని అనకుండా, పక్క వాళ్ళతో మీరు మాట్లాడకుండా, మీరు నిద్రలోకి పోకుండా చూసే బాధ్యత మాత్రం నాది. ఒక అద్భుతమైన టాపిక్ ఈరోజు మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు నేను యాక్టర్ అని. నేను సత్యంలో 4 ఇయర్స్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా పనిచేశాను, మీకు తెలియదు. 2006లో నా ఇంట్లో నేను ఉండి హాయిగా నేను సినిమాలు తీస్తూ, సీరియల్స్ తీస్తూ, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్గా ఉన్నప్పుడు సత్యం కంప్యూటర్స్ వాళ్ళు పిలిచి జనరల్ మేనేజర్ ఉద్యోగం నాకు ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు నేను ఒకరోజు ఇట్లా ఒక సభలో మాట్లాడాల్సి వచ్చి, అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరినీ చూసి ఫస్ట్ లైన్ నేనేం చెప్పానంటే, ఇక్కడ చేరే ముందు దాకా నేనే బెస్ట్ యాక్టర్ అనుకున్నాను, ఇక్కడ చేరాక చాలామంది యాక్టర్లు ఉన్నారు నాకంటే గొప్పవాళ్ళు అనుకున్నాను. ఈ సమాజంలో యాక్టర్స్ చాలామంది ఉన్నారు, కానీ యాక్షన్ ఇనిషియేటర్స్ తక్కువ మంది ఉన్నారు. దెర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. కొలిస్తే బట్ట మంది కాదు, కోస్తే బట్ట మంది అవుతుంది కదా. ఎన్ని మాటలు చెప్పినా సరే మన జీవితంలో ఎదగాలి అంటే చేతలు ముఖ్యం, మాటలు కాదు. సరే, నేను ఒక యాక్టర్ని కాబట్టి మనందరికీ నవరసాలు అద్భుతంగా పండించాడు నటుడు అని చెప్తారు కదా. మరి ఈ నవరసాల్ని అద్భుతంగా పండించాలంటే ఒక యాక్టర్కి, లీడర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తోటి ఈరోజు మీ ముందు నవరస నాయకన్ అనే కొత్త టైటిల్తో మీ ముందుకు వస్తున్నాను. ఎవరి నవరస నాయకన్ అంటే మనందరికీ ఇష్టమైన ఒక వ్యక్తి. ఏంటి వ్యక్తి గొప్పతనం, ఏంటి మనకి ఆయనకి సంబంధం అని అడిగే ముందర నేను ఇప్పుడు మీకు ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అనుకుందాం ఇదంతా. ఓకే, మీరందరూ ఎల్కేజీ స్టూడెంట్స్, ఓకేనా? మరి మీరు ఎల్కేజీ స్టూడెంట్స్ అయితే నేను ఎల్కేజీ టీచర్, అవునా కదా? వెరీ గుడ్. మీరు ఎల్కేజీ స్టూడెంట్స్ అయితే నేను ఎల్కేజీ టీచర్ని అయితే మరి మనం పాఠం మొదలుపెట్టే ముందు క్లాస్లోకి వచ్చాను నేను. గుడ్ ఆఫ్టర్నూన్ కిడ్స్ అన్న, మీరేమనాలి? వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. నిజంగా ఎంత ముద్దొస్తున్నారు పిల్లలందరూ, అద్భుతంగా ఉన్నారు. వెరీ గుడ్.
సరే, నేను టీచర్ కాబట్టి మీకు క్లాస్ మొదలు పెట్టాలి కాబట్టి నేను ఇప్పుడు మీకు ఓ విషయం చెప్తాను. ఏ ఫార్ అర్రెర్రెర్రెర్రెర్రే, ఎంత బుద్ధిమంతులు పిల్లలు నిజంగా. వెరీ గుడ్. ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బాల్, సి ఫార్ క్యాట్, డి ఫార్ డాగ్, ఈ ఫార్ ఎలిఫెంట్, ఎఫ్ ఫార్ ఫాక్స్, జీ ఫార్ గన్, హెచ్ ఫార్ ఎన్, ఐ ఫార్ ఇంక్ పాట్. ఇంక్ పాట్ లేదు, అయినా సరే అది చెప్తాం. ఎంతకాలం చెప్తాం ఇది? ఎన్నేళ్ళు చెప్తారు ఇది? ఎన్నేళ్ళు? నేను చెప్తున్నాను. నేను ఏ అనగానే మీరు అందరూ ఏ ఫార్ యాపిల్ అన్నారు కదా. నేను ఎలా, నా నాయకత్వం ఏంటో చూడండి. ఏ ఫార్ యాపిల్, బి ఫార్ భలే యాపిల్, సి ఫర్ చిన్న యాపిల్, డి ఫర్ దోర్ యాపిల్, ఈ ఫర్ ఎవరిది యాపిల్, ఎఫ్ ఫర్ ఫ్రీగా వచ్చిన యాపిల్, జీ ఫర్ గమ్మత్తైన యాపిల్, హెచ్ ఫర్ హమారా యాపిల్, ఐ ఫర్ ఇంద తీసుకో యాపిల్, జే ఫర్ జివ్వకో యాపిల్, కే ఫర్ కత్తి లాంటి యాపిల్, ఎల్ ఫర్ లవ్లీ యాపిల్, ఎం ఫర్ మధురమైన యాపిల్, ఎన్ ఫర్ నీ కోసం యాపిల్, ఓ ఫర్ ఒకే ఒక యాపిల్, పి ఫర్ పసందైన యాపిల్, క్యూ ఫర్ క్వాలిటీ యాపిల్, ఆర్ ఫర్ రుచికరమైన యాపిల్, ఎస్ ఫర్ సబ్సే అచ్చా యాపిల్, టీ ఫర్ తియ్యనైన యాపిల్, యూ ఫర్ ఊరించే యాపిల్, వి ఫర్ వెరీ టేస్టీ యాపిల్, డబ్ల్యూ ఫర్ వారేవా యాపిల్, ఎక్స్ ఫర్ ఎక్సలెంట్ యాపిల్, వై ఫర్ యువర్ డాక్టర్ యాపిల్, జడ్ ఫర్ జబర్దస్త్ తెర తినవోయే యాపిల్. If we are doing what we were doing in the life, నేను చేసిన పని నేను తిరిగి చేస్తూ ఉంటే there is no growth, there is no progress. కంట్రోల్ సి కంట్రోల్ వి కంప్యూటర్కి పనికి వస్తాయి కానీ జీవితానికి పనికిరావు. ఎందుకు పనికిరావు అంటే మనం ఒక్క సెకండ్ వైవిధ్యం లేకపోతే బతకలేం. ఇంత అనర్గళంగా మాట్లాడే నేను, ఇంత బాగా మాట్లాడే నేను, ఇంత మీ అందరికీ బాగా తెలిసిన నేను టీవీలో సరిగ్గా నటించబోతే నిర్దాక్షిణ్యంగా ఒక్క సెకండ్ లోపల రిమోట్ చేంజ్ చేస్తారు. మనకు తెలుసు కదా, ప్రదీప్ సార్ అని ఎవడో అనుకోడు. ఎస్ సార్ నో? అమ్మ రోజు వంకాయ కూర కొనిపెట్టి ఎంత బాగా వండి పెట్టినా మనం తినం. డబ్బులుంటే సేమ్ హోటల్కి రెండోసారి వెళ్ళాం. మొన్నే కదా హోటల్కి వెళ్ళాం, కొత్త హోటల్కి వెళ్ళాలంటాం. మరి ఎందుకు జీవితంలో మనం చేస్తున్న పనులలోనే అయిపోయి ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బాయ్, సి ఫార్ క్యాట్ అని అయిపోతున్నాం అన్నదే నా ప్రశ్న. యూ కెన్ ఆల్వేస్ సే ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్. మన ఇష్టం. ఏ ఫర్ అమితాబ్ బచ్చన్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి. మన ఇష్టం. Agreed or not? My presentation is that you need to be different. You need to be different. ఒక యాక్టర్గా ఉండిపోకుండా ఒక లీడర్ అయితే, ఒక లీడరు ఒక యాక్టర్గా కేవలం మాటలు మాత్రం మాట్లాడకుండా యాక్షన్ ఇనిషియేషన్ చేయాలంటే ఒక లీడర్కి ఒక యాక్టర్కి ఉండవలసిన నవరసాలు ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. Are you all ready? I am ready because I am a leader and I am also an actor. రజనీకాంత్ అంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే రజనీకాంత్ 3,000 రూపాయలు కండక్టర్ ఉద్యోగం చేసుకుంటూ చాలే నా జీవితానికి ఇది, నేను బతికింది చాలు అంటూ ఉంటే శివాజీరావు గాయకవాడ్ లాగా ఉండేవాడే తప్ప ఏ రోజు రజనీకాంత్లా అయ్యేవాడు కాదు. కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీరు తలుచుకునే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఎందుకు రావాలి అంటే మనం ముందుకెళ్ళాలి, మన కెపాసిటీకి మనం పనిచేయాలి. నారాయణ రెడ్డి గారు ఒక చోట అంటారు, కెరటం అంటే నాకు ఇష్టము, కెరటం అంటే నాకు ఇష్టము, పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అంటాడు. Each one of us has got plenty of downfalls in the life. కానీ అక్కడితో ఆగిపోయి నేను ఇంతే, నా కర్మింతే, నా జీవితంలో నేను ముందుకెళ్ళలేను అని మాత్రం అనుకోకండి. రజనీకాంత్ లాగా ముందుకెళ్ళండి. ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నాకు ఇది చాలు అనుకుంటే నాగార్జున గ్రూప్ లో కేవీకే రాజు ఉద్భవించేవారు కాదు. ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని హోర్డింగ్స్ పెట్టుకుంటూ నాకు ఇది చాలు అనుకుంటే రామోజీరావు మీడియా మొగలై ఉండేవాడు కాదు. ఒక చిన్న గేట్ కీపర్ ఉద్యోగం చేస్తూ నాకు ఇది చాలు అనుకుంటే ఎల్వి ప్రసాద్ ఫిలిం పర్సనాలిటీ అయి ఉండేవాడే కాదు. మనం ఉన్న ప్లేస్ నుంచి ఎంత ఎత్తుకి ఎదగాలంటే అంత ఎత్తుకి టార్గెట్ మనకు కనిపించి బాణంలా కొడితే ఆ జీవితానికి వెళ్ళగలటమే నవరస నాయకత్వం. దాని గురించి నేను మాట్లాడబోతున్నాను ఇప్పుడు. వన్ మ్యాన్ ఆర్మీ, యు ఆర్ ఎనఫ్ టు కమ్ ఇన్ ద లైఫ్. ఐ డోంట్ నీడ్ ఎనీవన్. నాకు ఎవరితోడు ఒక్కల్లా, ఎందుకంటే నేను ఒక్కడినే. నేను తలుచుకుంటే ఏమన్నా చేస్తా. శ్రీశ్రీ నాకు స్ఫూర్తి. నది నదాలు వరములు కొండలు ఎడారులా మన కడ్డంకి అంటాడు శ్రీశ్రీ. ఏమంటాడు? నది నదాలు వరములు కొండలు ఎడారులా మన కడ్డంకి, పదండి ముందుకు పోదాం పైకి. మరో ప్రపంచం పిలిచింది, కనబడలేదా వినబడలేదా మరో ప్రపంచము బావుతాను అంటాడు. న్యూ వరల్డ్, న్యూ హారిజన్,
న్యూ ఆస్పిరేషన్స్, న్యూ లైఫ్, న్యూ ఇన్స్పిరేషన్స్. ప్రతి క్షణం కొత్త 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 ఆశ మన ముందుకు నడిపిస్తూ ఉండాలి. ఆ కొత్త ఆశ కొత్త జీవనాన్ని ఇస్తుంది, కొత్త జీవనం కొత్త మార్గదర్శకాలను ఇస్తుంది, కొత్త మార్గదర్శకత్వం కొత్త తృప్తిని ఇస్తుంది, కొత్త తృప్తి కొత్త ఆనందాన్ని ఇస్తుంది, కొత్త ఆనందం 10 మందికి ఆనందాన్ని ఇస్తుంది. లీడర్ ఇస్ వన్ హూ లీడ్స్ ద సెల్ఫ్. నేను స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలు ఇచ్చేవాడిని నాయకుడు అంటలేదు. నేను స్టేజ్ ఎక్కి సంఘాన్ని కులం పేరుతో మతం పేరుతో జాతిని ఉద్దేశించి ప్రసంగించేవాడిని నాయకుడు అంటలేదు. ఎవరు నాయకుడు, ఎవరు నాయకురాలు అంటే తనని తను నిర్దేశ గమనం చేసుకుని తనని తను నాయకత్వం వహించుకోగలిగిన వ్యక్తే లీడర్. నోబడీ ఎల్స్. Who is a leader? Leader is one who influences a group of people toward achievement of a goal. దశ దిశ లేకుండా ఎటో వెళ్ళేవాడు నాయకుడు కాదు. మనం ఒక దిశని గమనించుకుని అదొక టార్గెట్ పెట్టుకుని నాతో పాటు ప్రయాణం చేస్తున్న నా చుట్టూ ఉన్న 10 మంది, వాడు జట్టు సభ్యులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వారిని మనం ఇన్స్పైర్ చేసి మార్గదర్శకత్వం వహించేవాడు నాయకుడు. లీడర్షిప్ is driving ahead of others when acting when others are just thinking about it. లీడర్షిప్ అంటే ఇంకోటి ఎవడో చేసింది కంట్రోల్ సి కంట్రోల్ వి కాదు. మిగతా వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అనుకునే లోపల మనం యాక్షన్ చేయటం. 1986లో నేను 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేసిన తర్వాత ముద్దమందారం, 4 స్తంభాలట, 2 ఏళ్ల సీత చదువుకోవాలని ఒక కాంక్షతోటి, ఇప్పుడు మాస్టర్ మైండ్స్ ఉన్నట్టు అప్పుడు ఇంత ఏబుల్ ఆర్గనైజేషన్స్ లేవు, అయినా సరే చార్టెడ్ అకౌంటెన్సీ చేయాలన్న ఉద్దేశంతో సినిమాలు వదిలేసి నేను సిఏ ఒక భాగం పూర్తి చేశాను. చేసిన తర్వాత నాకు కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? 1 తిరిగి సినిమాల్లోకి వెళ్ళి ప్రయత్నించటం, 2 చదువుతో ఉద్యోగం చేయటం, 3 ఏదన్నా కొత్తది చేయటం. మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, 25 ఏళ్ల వయసులో 1986లో తెలుగులో తొలి టీవీ సీరియల్ నిర్మాత, దర్శకుడు, యాక్టరు, ఫస్ట్ ప్రొఫెషనల్ ఇన్ తెలుగు టెలివిజన్ ఇస్ ప్రదీప్. ఈ రోజున 15,000 మంది బతుకుతున్నారు, కానీ నా వల్ల బతుకుతున్నారని చెప్పను. టోకెన్ నెంబర్ 1 మాత్రం ప్రదీప్దే. ఐఎమ్ నెంబర్ 1. గొప్పవాడా కాదని నేను చెప్పట్లా. నేనేం చెప్తున్నానంటే అడుగు ముందుకేసి మిగతా వాళ్ళు సీరియల్ తీస్తే బాగుండు అనుకుంటున్నారేమో, తీసి పారేయటమే గొప్పతనం కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. లీడర్షిప్ ఈస్ డ్రైవింగ్ అహెడ్ ఆఫ్ అదర్స్, యాక్టింగ్ వెన్ అదర్స్ ఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. మిగతా వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడే నేను ఆచరణలో పెట్టడమే లీడర్షిప్ అని నేను చెప్తున్నాను. అలాగే లీడర్షిప్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది సపోర్టింగ్ టీమ్, నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద అసైన్మెంట్స్. దీని గురించి నేను తర్వాత చెప్తాను. మనం ఈ రోజున గంపా నాగేశ్వరరావు ఆర్గనైజ్ చేస్తున్నా అంటే ఒక 100 మంది ఉంటారు కదా. గంపాయే ఊడ్చి, గంపాయే గేట్ దగ్గర నుంచుని, గంపాయే టీషర్ట్ వేసుకుని, గంపాయే ప్రతి వాళ్ళ ఇంటర్ఫియర్ అయితే అవుతుందా? ఇది అవ్వదు కదా. ఎవరి పనిని వాళ్ళు చేసుకొని ఇవ్వటమే లీడర్షిప్ మన చుట్టూ ఉన్న వాళ్ళ చేత. మరి ఈ నాయకత్వానికి నవరసాలు అంటాం. నవరసాలు అంటే ఎవరికైనా తెలుసా? ఏవేవో ఇక్కడ చెప్పా. ఫస్ట్ రసం శృంగార రసం. శృంగారం అంటే సెక్స్ కాదు, శృంగారం అంటే ప్రేమ రసం, శృంగారం అంటే లవ్. దాని గురించి మాట్లాడుతున్నాం మనం. 2వ రసం హాస్యరసం, హ్యూమర్, హ్యాపీనెస్. 3వ రసం అద్భుత రసం, వండర్, వావ్, అద్భుత రసం. 4వ రసం శాంతరసం, పీస్, ట్రాంక్విలిటీ, శాంతం. 4వ రసం అది. 5 రౌద్రరసం, యాంగర్, కోపం వచ్చింది, నాకు రావాల్సిన వాటా నాకు రాలేదు, ఉక్రోషం వచ్చింది, కోపం వచ్చింది. వీటన్నిటినీ మనం ఏమంటాం? అద్భుత రౌద్రరసం. వీర, కరేజ్, ధైర్యంతో స్టెప్ ముందుకేయాలి. అమ్మో ఈ పని అవుతుందా లేదా, వాడేమనుకుంటాడా, వీడేమనుకుంటాడా అని కాదు, ధైర్యంగా ఎలా ముందుకెళ్తాం అనేది వీరరసం. కరుణరసం, కంపాషన్. నా దృష్టిలో నేను కరెక్టే, అవతల వాడు ఎందుకు అలా ప్రవర్తించాడు, అయ్యో పాపం అని అవతల వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం కంపాషన్. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత. భయానకం, ఫియర్, భయం, ఎందుకు భయం కలుగుతోందని చెప్పడం. లాస్ట్కి బీభత్స రసం అంటే డిస్కస్. ఈ 9 రసాలు శృంగార, హాస్య, అద్భుత, శాంత, రౌద్ర, వీర, కరుణ, భయానక, బీభత్స రసాలు. ఈ 9 రసాలు ఉంటేనే నటుడు పరిపూర్ణమైన నటుడు అవుతాడు. ఈ 9 లక్షణాలు ఉంటేనే నాయకుడు పరిపూర్ణమైన నాయకుడు అవుతాడు అని మీకు నేను చెప్పబోతున్నాను. అంతే. Leadership is reaching the top and staying there.
ఒక్కసారి 2 సార్లు గెలవడం కాదు నాయకత్వం అంటే, ప్రతిసారి గెలవడమే. ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉంటాయి. వర్లు గారు బెస్ట్ స్పీకర్, ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉంటుంది. ప్రతిసారి స్టేజ్ మీదకి వర్లు గారు వచ్చినప్పుడల్లా ఇంకా ఎంత బాగా మాట్లాడతారని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళి వెనక్కి రాకూడదు, అక్కడే ఉండాలి. మనం ఏం చేస్తాం, నాకు కూడా చిన్నప్పుడు ప్రైజ్ వచ్చింది, చిన్నప్పుడు నేను కూడా ఒకసారి నేను టీవీలో కనిపించా, చిన్నప్పుడు నాకు కూడా క్లాస్ ఫస్ట్ వచ్చింది, చిన్నప్పుడు నేను కూడా ఒక అవార్డు తీసుకున్నాను అని తృప్తి పడుతూ ఉంటాం. ఐఎమ్ జస్ట్ సేయింగ్ లీడర్షిప్ ఈజ్ ఎ పొజిషన్ ఎట్ ద టాప్ విచ్ ఇస్ పర్ఫెక్చువల్ అండ్ యూ నీడ్ టు ఎంజాయ్ టిల్ యువర్ ఎండ్. లీడర్షిప్ ఈస్ టార్గెటింగ్ ద గోల్ టోటల్లీ ఫోకస్డ్. మన గోల్ని మనం టార్గెట్ చేసుకోవాలి, టోటల్లీ ఫోకస్డ్. ఎలా? 105 అన్నదమ్ములు ఉన్నారు, 100 మంది కౌరవులు, 5 పాండవులు. ఈ 105 మంది అన్నదమ్ములు ద్రోణాచార్యుడు చూడమంటే చెట్టును గురి చూశారు, చెట్టు కొమ్మని చూడమంటే కొంతమంది చూశారు, గుబురాకులను చూడమంటే ఇంకా కొంతమంది చూశారు, గుబురాకుల్లో ఉన్న చిలకలను చూడమంటే కొంతమంది చూశారు, చిలక నల్ల కన్ను చూడమంటే అర్జునుడు ఒక్కడే చూశాడు, గురి చూడమంటే అర్జునుడు ఒక్కడే చూశాడు, గురి చూసి కొట్టమంటే అర్జునుడు ఒక్కడే కొట్టాడు. మరి 105 ఉంటే అర్జునుడు ఒక్కడే ఎందుకు కొట్టాడంటే అతనికి స్పష్టంగా అక్కడున్న లక్ష్యం కనిపిస్తోంది కాబట్టి, మిగతా వాళ్ళకి కనిపించలేదు కాబట్టి. తొక్కలే, నేను కొట్టకపోతే ఎవడోడు కొడతాడు, అసలు 105 మంది బాణాలు కొడితే అసలు పెట్టుంటుందా, ఎగిరిపోతుంది కదా, ఉందా లేదా, ఇట్టాగా చెప్తూ ఉంటారు రాళ్ళు. మనకు ఉంటుందా ఇది అని అనుకుంటే జీవితంలో ఎదగలేం. యూ షుడ్ నో గోల్, వాట్స్ యువర్ టార్గెట్, వేర్ యూ వాంట్ టు ఎండ్. మీ జీవిత గమ్యం ఏంటి, దిశ ఏంటి, నేను ఎందుకు పనిచేస్తున్నాను, నేను వచ్చిన ఈ గంట సేపు నా జీవితం అనే పుస్తకంలో లిఖింపబడదగిందా, డిలీట్ చేయబడదగిందా, ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను అని ఆలోచించుకుంటేనే మన గోల్ మనకు తెలిస్తేనే దాని మీద మనం ఫోకస్ చేయగలం. ఈ కెమెరాతో ఇతను షూట్ చేస్తున్నాడు, ఫోకస్ ఉంటేనే నా మొహం స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా అవుట్ ఆఫ్ ఫోకస్ చేస్తే నా మొహం అస్పష్టంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే, గోల్ ఉంటే స్పష్టంగా ఉంటుంది, గోల్ లేకపోతే అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది, కనిపించవలసిన జీవితం కనిపించదు. బీ ఇన్ ఫోకస్, ఫోకస్ ఆల్ ద టైమ్, యూ నీడ్ టు బీ ఫోకస్ టువర్డ్స్ యువర్ గోల్. మరి శృంగార రసం అంటే ఏంటి? ద లవ్, బ్యూటీ. శృంగారం అంటే అందం, శృంగారం అంటే భక్తిభావం, అంకితభావం, డివోషన్. శృంగారం అంటే రొమాన్స్, శృంగారం అంటే ప్రేమ, శృంగారం అంటే కరుణ, వాట్ ఎవర్ యూ టాక్ ఇట్. సో దేన్ని నేను ప్రేమించాలి? అన్నిటికంటే ముందర అద్దం ముందు నుంచుని ప్రదీప్ 53 ఏళ్ల వయసులో బట్టతలు వచ్చినా దగదగా మెరిసిపోతూ నువ్వు అందంగా ఉన్నావు అని నన్ను నేను ప్రేమించుకోవాలి. ఇఫ్ ఐ డోంట్ లవ్ మై సెల్ఫ్, హూ ఎల్స్ విల్ డూ? నన్ను నేను ప్రేమించుకోకపోతే ఎవరు ప్రేమిస్తారు? వర్లు గారు, మా ఆవిడ ప్రేమిస్తుందా, ప్రపంచం ప్రేమిస్తుందా? ఫస్ట్ నన్ను నేను అనుకోవాలి, వెరీ గుడ్ అని అనుకోవాలి. అలా అనుకునేలా మన పనులు చేయాలి. సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నాయన ఇంతే, నా బతికింతే, అదేంటో తెలియదండి. నేను బుకింగ్లో పెట్టంగానే టికెట్లు అయిపోతాయి, నేను టీవీ రిమోట్ పెట్టంగానే కరెంటు పోతుంది, అదేంటో నేను కిక్కు కొట్టంగానే స్కూటర్ పంచర్ అవుతుంది, నేను నష్టజాతకురాని, నేను ఇంతే అని అనుకోవద్దు. నేను ఇంతే, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, మిగతా వాళ్ళందరికంటే నేను బాగున్నాను, మిగతా వాళ్ళందరికంటే నేను ఎదుగుతున్నాను, ఐ లవ్ మై సెల్ఫ్, ఎస్ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండివిజువల్స్ ఆన్ దిస్ ఎర్త్ అని అనుకోవడం మొదలు పెడితే మనని మనం ప్రేమించుకోవడం ఫస్ట్ శృంగార రసం. దెన్ యూ షుడ్ లవ్ యువర్ జాబ్. మీరు రేపు పొద్దున ఏ పని చేసినా ఆ పని మనం ప్రేమించగలగాలి. పనిని ప్రేమించకపోతే ఎలా ఉంటుంది? నేను నా పనిని ప్రేమించాలి కదా. ఎందుకో వచ్చాము, ఎందుకో పిలిచాము, ఇక్కడ వచ్చాము. లేడీస్ అండ్ జెంటిల్మెన్, చాలా సంతోషం ఈరోజు పిలిచారు మీరు. నిజంగా ఇది వాసవి క్లబ్ వాళ్ళు, మాస్టర్ మైండ్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, మంచిది. మీకు నోట్స్ ఇచ్చాము, 3వ పేజ్ చూడండి, 9వ పేజ్ చూడండి, చూస్తారు. నేను నా పనిని ప్రేమిస్తే నోటిలోంచి నా మాటలు రావు, నా అనుభవాల పుటాల్లోంచి, నా మనసంచుల్లోంచి నా నోటి ద్వారా బయటకు వచ్చి ఆ తరంగాలే మీ మీ కర్ణకుల్లోంచి లోపలికి వెళ్ళి మీ మనసులో హత్తుకుపోయి, ఓహో ఇది కదా ఆయన చెప్పింది అని డైరెక్ట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మీ దగ్గరికి వెళ్తుంది నేను మనసులోంచి మాట్లాడితే. సో ఐ షుడ్ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ షుడ్ లవ్ మై జాబ్. ఏ పనైనా అవని, రోడ్డు ఊడ్చే పనైనా అవని, ఐ షుడ్ లవ్ మై జాబ్. ఆ జాబ్ ప్రేమించకపోతే మన జీవితంలో నా కర్మ కొద్ది నేను ఇంతే, మిగతా వాళ్ళంతా ఇంజనీర్లు అయిపోయారు, మిగతా వాళ్ళంతా డాక్టర్లు అయిపోయారు, మిగతా వాళ్ళంతా అయిపోయారు. బస్ డ్రైవర్లు ఎవరవుతారు? సచిన్ టెండూల్కర్లు ఎవరవుతారు? ఎస్వి బాలసుబ్రహ్మణ్యంలు ఎవరవుతారు? మనందరం అవుతాం. కాబట్టి ఇంజనీర్లు డాక్టర్లతోనే ప్రపంచం లేదు. వరల్డ్ ఈజ్ మచ్ 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 బిగ్గర్ అండ్ వైడర్. మనం ఆలోచించుకోవడం మనం ఏమైనా చేయొచ్చు. యూ షుడ్ లవ్ యువర్ టీమ్. టీమ్ అంటే ఏంటి? ఫస్ట్ నా కుటుంబం, నా కుటుంబాన్ని నేను ప్రేమించుకోవాలి. ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, నా భార్య, బంధువులు, చిన్న కుటుంబాన్ని నేను ప్రేమించకపోతే బయటికి వెళ్ళి ఎవరిని ప్రేమిస్తాను నేను కదా. ఆఫీస్కి వెళ్ళంగానే ఆఫీస్లో ఉన్న నా టీముని ప్రేమించాలి కదా. ఆ టీముని ప్రేమించడం నేర్చుకోవాలి మనం. దెన్ యూ షుడ్ లవ్ యువర్ గోల్. అబ్బా 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 అనుకుంటే అబ్బానే ఉంటుంది కదా.
మన గోల్ని మనం ప్రేమించగలగాలి. ఏంటి గోల్? ఒక గోల్, ఉదాహరణకి మీ గోల్, నా గోల్ 60th ఇయర్ నేను ఆస్కార్ అవార్డు తీసుకోవాలనుకుంటున్నాను, నా గోల్ అనుకుందాం. పడుకున్నా లేచినా ఏం చేసినా ఆ ఆస్కార్ అవార్డు కనిపిస్తూనే ఉండాలి నా కళ్ళకి. దాన్ని నేను ప్రేమించాలి. ఎంత ప్రేమించాలి అంటే ఒక పక్కింటి అమ్మాయి కంటే ఎక్కువగా నన్ను అది రమింపచేయాలి, మనసు పులకరింప చేయాలి. కళ్ళు మూసినా తెరిచినా ఏం కనిపించకూడదు, ఆస్కార్ అవార్డు. పక్కింటి అమ్మాయి కనిపించినా ఆవిడ చేతిలో ఆస్కార్ అవార్డుతో కనిపించాలి. యూ షుడ్ లవ్ యువర్ సక్సెస్. అది చిన్నదా పెద్దదా అనే మాట్లాడను. ఒక చిన్న విజయం మనకు వస్తుంది. ప్రతి వాళ్ళ జీవితాల్లో కూడా విజయాలు ఉంటాయి, అది మనకు తెలియదు. పెద్ద పెద్ద విజయాలు అందరికి వచ్చి మాస్టర్ మైండ్స్ లాగానో లేకపోతే ఇంకో ఆర్గనైజేషన్లానో పెద్ద 1 పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇయ్యక్కర్లా. అందరి జీవితాల్లో రావు, మన జీవితాల్లో ఉంటాయి. అందమైన పోయిటరీ రాస్తాం, పక్కవాడికి చదివి వినిపిస్తాం, ఒక కథ రాస్తాం, లేకపోతే ఒక మార్కులు ఎక్కువ వస్తాయి. చిన్న చిన్న అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని ప్రేమించండి. అరే తలుచుకుంటే నేను కూడా విజయం సాధించగలను, ప్రేమించండి. ప్రేమతత్వం ఉంటే శృంగార రసం ఉంటుంది. లీడర్కి కావాల్సింది ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వం మీ దగ్గర ఉంటే మీలో నవరసాల్లో మొదటి రసమైన శృంగార రసం మీతో ఉంటుంది. లీడర్షిప్ ఈజ్ నర్చరింగ్ ద టీమ్ ఇన్ ఎ న్యూ స్టైల్. మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎప్పుడు ఒకేలాగా మనం ప్రవర్తిస్తే బోరు కొడుతుంది కదా, కొడుతుందా కొట్టదా? ఒక బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్ నేను చాలా రోజుల క్రితం చూసా. ఓన్ ఏ స్కూటర్ గాడి బులారా హియే అట్ 999 రూపీస్ అని పెట్టాడు. అంత పెద్ద హిందూ పేపర్లో నేను వెంటనే అక్కడ చూసా, ఏంట్రా అని. దాని పక్కన ఆస్ట్రిక్ ఉంది, కింద ఈజీ ఇన్స్టాల్మెంట్స్ అని ఉంది. ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు మనకు నచ్చుతాయి? ఎందుకు నచ్చుతాయి? అందరూ పోయే పద్ధతిలో కాకుండా విభిన్నంగా చేస్తున్నాడు. మీరు కూడా డిఫరెంట్ స్టైల్ లోపల నర్చర్ చేయండి మీ టీంను మొత్తము. లీడర్షిప్ ఈజ్ బ్రేకింగ్ ఆల్ రికార్డ్స్ కమ్ వాట్ మే. సచిన్ టెండూల్కర్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో, సర్జీ బుక్కాకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో, ప్రదీప్కి అంతకంటే ఎక్కువ రికార్డ్స్ ఉండాలని నేను అనుకున్నా. ఐఎమ్ బ్రేకింగ్ ఆల్ రికార్డ్స్ ఇన్ మై లైఫ్. ఎవడైనా రాని, ఏమైనా రాని, ఏ సెంటర్ అయినా ఓకే, ఎక్కడైనా ఓకే, ఎనీ టైమ్ ఎనీథింగ్. మీరు యూత్ అయితే నేను ట్రిపుల్ యూత్. ఐ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ ది ఎర్త్. I can do anything on the earth. You are 17, I am 53, I am triple. I can do anything on the earth. మీతో కలిసి డ్యాన్స్ చేయమన్నా చేస్తా, మీతో కలిసి పాట పాడమన్నా చేస్తా, మీతో పాటు పోటీ పడి FBలో ఎక్కువ మంది అమ్మాయిలు నాకు ఫ్రెండ్స్గా చేసుకోమన్నా చేసుకుంటా. Because I always believe I should break all the records. ఆ తపన లేకపోతే మనం ఉన్నదాంతో మనం తృప్తి పడితే ఎదుగుదల అనేది లేదు. Every day you need to have a new target and you need to break that and then you should create a new record. మరి హాస్యరసం అంటే ఏంటి? హ్యూమర్, హ్యాపీనెస్, చీర్ఫుల్, ఆనందం, అందం, అద్భుతమైన దాన్ని ఏమంటారు, మానసికోల్లాసం కదా. ఒక పార్కులో పడుకుని నిద్రపోతున్నట్ట మీలాంటి ఒక కుర్రాడు, నాలాంటి పెద్ద మనిషి అక్కడికి వచ్చాడు. ఎందునైనా పడుకున్నావు ఇక్కడ అన్నాడు. ఏం చేయాలి సార్, నిద్ర వస్తుంది పడుకున్నా అన్నాడు. కాదయ్యా నువ్వు లేచి చదువుకో అన్నాడు. చదువుకొని మంచి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బు సంపాదిస్తావు, డబ్బు సంపాదిస్తే ఇల్లు కట్టుకుంటావు, ఇల్లు కట్టుకుంటే నువ్వు హాయిగా పడుకోవచ్చు. ఇప్పుడు అదే పని చేస్తున్నా కదా సార్ అన్నట్టు. హ్యాపీనెస్ ఈజ్ మన మనసుకు నచ్చిన పని చేయడంలో హ్యాపీనెస్ ఉంటుంది. ఆనందం అనేది ఎక్కడో ఉండదు, అది డబ్బాల్లో పెట్టి ఎక్కడ సూపర్ మార్కెట్లో అమ్మరు. ఆనందం అనేది మనకున్నది మనసుకు నచ్చిన పని చేయటంలోనే ఆనందం ఉంటుంది. ఒక వర్కింగ్ డే నాడు మధ్యాహ్నం 1 గంట సేపు, దీనికి 1 అరగంట ముందు, అరగంట తర్వాత నేను ఇక్కడ 2 గంటలు టైం రావాలంటే మీరందరూ ఏమన్నా అనుకుంటున్నారేమో మీకోసం వచ్చారని. అది శుద్ధ అబద్ధం. మీకోసం రాలా, గంపా నాగేశ్వరరావు గారు రావట్లా, పెద్దిరాజు కోసం రాలా, ఎవరి కోసం రాలా. నేను ఇక్కడ వచ్చింది నా కోసం. ఎందుకు? బాగా మాట్లాడాలి, బాగా మాట్లాడితే మీరు అందరూ వినాలి, అరే భలే మాట్లాడాడు రా అనాలి, చప్పట్లు కొట్టాలి, నేను శభాష్ రా అనుకోవాలి. నా కోసం వచ్చి ఇక్కడ, మీకోసం రాలేదు నేను. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. లీడర్ షుడ్ బి జాయ్ఫుల్ ఆల్ ద టైమ్. మన మొహం మీద చెరగని చిరునవ్వు ఉండాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా. ఏం చెప్తాడు ధర్మరాజు గురించి శ్రీశ్రీ? స్థితప్రజ్ఞుడు, అతి నిర్మల చరిత్రుడు, ధర్మాయుధుడు, యుధిష్ఠరుడు అంటాడు. స్థితప్రజ్ఞత, కష్టంలో సుఖంలో చీకటిలో వెలుతురులో నా పనిలో నీ పనిలో మొహం మీద ఎప్పుడు చెరగని భావంతో ఒకే రకంగా ఉండే వ్యక్తి స్థితప్రజ్ఞుడైన ధర్మరాజులా ఉండాలి. జాయ్ఫుల్ ఆల్ ద టైమ్. అతి నిర్మల చరిత్రుడు, ఎప్పుడు చూసినా పాస్ రికార్డ్ క్లీన్ రికార్డ్ ఉండాలి. ధర్మాయుధుడు,
ధర్మమే ఆయుధంగా కలవాడు. భీముడికో కథ ఉంది, అర్జునుడికో బాణం ఉంది, మరి ధర్మరాజుకి ఏముందంటే ధర్మమే ఆయుధంగా కలవాడు. ఎప్పుడైతే మీరు ధర్మాన్ని ఆచరిస్తారో, ఎప్పుడైతే మీకు స్థితప్రజ్ఞత ఉంటుందో, ఎప్పుడైతే మీకు అతి నిర్మల చరిత్ర ఉంటుందో, మీ మొహం మీద చెరగని ఒక చిరునవ్వు ఉంటుంది. ఆ చిరునవ్వు మనలో ప్రశాంతతను తీసుకొస్తుంది. ఆ చిరునవ్వు మనకి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఆ చిరునవ్వు మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. సో యూ షుడ్ బి హ్యాపీ అబౌట్ యువర్ ప్రోగ్రెస్. నిన్నటికంటే ఇవాళ ప్రోగ్రెస్ బాగుండాలి. కానీ ఎలా ఉండాలి? చిన్న చిన్నగా ఉండకూడదు. మా అబ్బాయి చాలా చిన్నప్పుడు, వాడు 5th క్లాస్ చదువుతున్నప్పుడు ఒకసారి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి చెప్పాడు, నాన్న. ఏంట్రా అన్న? ప్రాబ్లం నాన్న. ఏం ప్రాబ్లం రా? మ్యాథమెటిక్స్ నాన్న. ఏమైంది అన్నాడు. పోయిందా అన్న. జస్ట్ పాస్ అయ్యా. ఎన్ని వచ్చాయిరా? 36 వచ్చాయి. నేను నాకున్న స్కిల్స్ అంతా చెప్పి వాడిని మోటివేట్ చేసి, నాన్న చదువుకోవాలి, నెక్స్ట్ టైం యూ షుడ్ గెట్ మోర్ అని బాగా మోటివేట్ చేసి, నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చాడు. డాడీ అన్నాడు. ఏంట్రా అన్న? గుడ్ న్యూస్ అన్నాడు. ఏం గుడ్ న్యూస్ రా అన్న? మ్యాథమెటిక్స్ అన్నాడు. వెరీ గుడ్. ఎన్ని వచ్చాయిరా అన్న? 37 అన్నాడు. 36 కంటే 37 గొప్పే కదా, కాదని మనం అనగలమా? కానీ మనం అందరం కూడా నిన్నటికంటే ఇంత ఎదిగామా, నిన్నటికంటే ఇంత ఉందా, ఇంత జరిగిందా లేదా, నేను ఇంత, వాడికంటే నా పక్కవాడికి. మీరు ఫెయిల్ అవ్వగానే ఫస్ట్ చెప్పే మాట చెప్పండి. ఎవడైనా తక్కువ మార్కులు రాగానే పిల్లాడు క్లాస్లో సగం మందికి తక్కువ మార్కులు వచ్చాయంటాడు కదా. అంటే ఏంటి? సగం మందికి ఎక్కువ మార్కులు వచ్చాయి కదా, వాడితో కొట్టుకోం, మనం కంపేర్ చేయము. సో ఆల్వేస్ యూ షుడ్ బి హ్యాపీ అబౌట్ యువర్ ప్రోగ్రెస్. యూ షుడ్ బి హ్యాపీ విత్ యువర్ స్ట్రెంగ్స్. వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్? ఒకడు అడిగాడు, బట్టతల స్ట్రెంగ్తా బలహీనత అని అడిగాడు నన్ను. ఎందుకు నవ్వుతున్నావు? అంత అందరికీ ఉంటుంది వాళ్ళు. రేపు నేను కూడా గ్రాఫ్టింగ్ చేయించుకుంటే మహేష్ బాబు కంటే బాగుంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఒకళ్ళు అడిగారు నన్ను, బట్టతల మీకు స్ట్రెంగ్తా లేకపోతే వీక్నెస్ అని అడిగాడు. నా స్ట్రెంగ్త్ అన్నా. ఎలా స్ట్రెంగ్త్ అన్నాడు. మీకు వీక్నెస్ అండి అన్నాడు. చెప్పే ఎలా స్ట్రెంగ్త్ అన్న? మీకు వీక్నెస్ అంటే మీకు జుట్టు లేదు కదా. పిచ్చోడా, మీ ఆవిడ నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే జుట్టు మొత్తం తీసి వెతికి నీ నుదురు ముద్దు పెట్టుకోవాలరా. నాకు ఎంత పెద్ద ప్లేస్ ఉందో మా ఆవిడ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అన్న. లైఫ్ ఈజ్ ద వే వి లుక్ ఎట్ లైఫ్. లైఫ్ ఈజ్ ద వే వి లుక్ ఎట్ లైఫ్. ఉన్నదాంతో మనం ఆనందించాలనుకుంటే ఆనందిస్తాం కదా. ఇప్పుడు నేను సడన్గా చిరంజీవి గారిని కావాలంటే అవ్వగలనా? నేను అవ్వలేను. ఆయనలాగా ఎక్కడవుతాను? మెగాస్టార్లో ఎక్కడవుతాను? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సడన్గా చిరంజీవి గారు కూడా ప్రదీప్ కాలేరు. నాలో వచ్చి మాట్లాడతాడా? మాట్లాడగలరేమో, సడన్గా మాత్రం మాట్లాడలేరు కదా. నాలాగా వెళ్ళి రోడ్డు పక్కన పానీపూరి తినగలరా? తినలేరు. నాలాగా వచ్చి ఇప్పుడు రావాలనుకుంటే మా నాన్న చేపట్టుకుని రండి అని మా ఫాదర్ నాతో పాటు తీసుకురాగలరా? తీసుకురాలేం. ఆయన జీవితం అయింది, నా జీవితం నాది. కాబట్టి నేను నా జీవితాన్ని ప్రేమించాలి తప్ప పక్క వాళ్ళకి ఏముంది అని ఆనందించకూడదు. నా జీవితంలో ఉన్నదాంతో నేను ఆనందించాలి. నేను ఐ షుడ్ బి హ్యాపీ అబౌట్ మై అంబిషన్. నా అంబిషన్ ఏంటి అని ఆలోచిస్తే, నేను లాస్ట్ 3 years బ్యాక్ ఒకసారి, గంప ఐ హ్యావ్ టైమ్ అప్ టిల్ వాట్ టైమ్? యూ గేవ్ ఇట్ 2:15. యూ ఫర్గట్ దట్. బట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ 1 hour. వాట్ షుడ్ ఐ డూ? ఓకే, ఫాస్ట్గా వెళ్ళమంటున్నాడు గంప. ఐ విల్ గో ఇట్. బట్ ఒకటి షేర్ చేస్తాను. 3 years బ్యాక్ నా బర్త్డే రోజున, 50th బర్త్డే ముందు మా మిస్సెస్ వచ్చి నాతో అంది, ఏమండి 50th బర్త్డే కదా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మనం సెలబ్రేట్ చేద్దామని అడిగింది. నేను వెంటనే అన్నాను, పిచ్చిదానా ఇప్పటికే అంకుల్ అంటున్నారు, నన్ను తాతయ్య అని పిలవడం మొదలెడతారు అమ్మాయిలంతా, పొరపాటు కూడా ఎవరిని పిలవద్దన్నా. సరే మా ఫ్యామిలీతో మేము అందరం డిన్నర్కి వెళ్ళాం, వచ్చేసాం. ఆ రోజు నైట్ అబౌట్ 11:30, 12 o'clock మంచం మీద పడుకుని నేను ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపించింది. ఇట్స్ ఓకే, 50 ఏళ్ళకి నేను అవాయిడ్ చేశాను, కానీ 10 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు 60 ఏళ్ళు వస్తాయి కదా, 60 ఏళ్ళు వచ్చినప్పుడు 60th బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అని ఒక ఆలోచన. షష్ఠి పూర్తి కదా, బాగా గ్రాండ్గా చేసుకోవాలి అని ఆలోచన వచ్చింది. నాకు అప్పుడు 3 ఆప్షన్స్ కనిపించాయి. ఆప్షన్ నెంబర్ 1, ఇంగ్లాండ్లో ఉన్న మా అమ్మాయి, అమెరికాలో ఉన్న మా అబ్బాయి ఇద్దరు కూడా 15 రోజుల ముందర వచ్చేసి, డాడీ వి లవ్ యూ సో మచ్, నీ బర్త్డే కోసం మేము ఇండియా వచ్చామని చెప్పి నాకు హక్ చేసి, నాన్న నీ బర్త్డే ఫ్రైడే కదా, వీ డోంట్ సెలబ్రేట్ ఆన్ ఫ్రైడే మన ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందాం, సండే నాడు అందరికీ పార్టీ ఇద్దామని చెప్తే నేను ఓకే అన్నా. కానీ మా అమ్మాయి మా అబ్బాయి నాకు తెలియకుండా తాజ్ కృష్ణ 5 star హోటల్ లోపల బ్యాంక్వెట్ హాల్ బుక్ చేసి 500 మంది నా బెస్ట్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నా జీవితంలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ ఫోన్ చేసి, డాడీ బర్త్డే అక్టోబర్ 20 శుక్రవారం, ప్లీజ్ చెప్పకండి, సర్ప్రైజ్ పార్టీ అని అందరికీ చెప్పి, నాకు మాత్రం ఏం చెప్పలేం. బర్త్డే రోజు పొద్దున్నే లేస్తే ఏం పెద్ద ఫేస్బుక్లో మెసేజ్లు తప్ప ఫోన్ కాల్స్ లేవు, SMS లేవు. ఓ నా డిమాండ్ తగ్గిందేమో అని నేను అనుకున్నాను. తెలియదు కదా మనకి ఎట్లా మారుతున్న కాలంతో పాటు మారిందని. కరెక్ట్ 4 గంటలప్పుడు అప్పుడు మా అమ్మాయి లేచి, డాడీ నాకు కొంచెం పని మీద నేను ఖైరతాబాద్ వెళ్తున్నాను, వై కాంట్ వి డూ వన్ థింగ్, మనం తాజ్ కృష్ణకి వెళ్ళి డిన్నర్ ఎందుకు చేయకూడదు అని అడిగింది. నీ ఇష్టం అమ్మా, మీరు ఎక్కడంటే అక్కడ, టుడే మనం ఎట్లయినా అనుకున్నాం కదా బయటికి వెళ్దామని అని నేను అన్నాను. అది నాకు చెప్పకుండా అటు వెళ్ళిపోయి
అక్కడ లోపలంతా బ్యాంక్వెట్ హాల్లో ఎవ్రీథింగ్ రెడీ చేసి గిఫ్ట్స్, బ్యాక్ డ్రాప్స్ మొత్తం అంతా రెడీ చేసి అందరి గెస్ట్లకి మళ్ళీ SMS పంపించి సాయంత్రం 6:30కి 7 o'clockకి వాళ్ళ తమ్ముడికి మెల్లగా నాన్నని అమ్మని తీసుకురా అని SMS పంపించింది. వాడు కారులో కూర్చోబెట్టుకుని నన్ను మా ఆవిడని ట్యాంక్ బండ్ చుట్టూ నెక్లెస్ రోడ్ చుట్టూ 3 సార్లు తిప్పి అందరు వచ్చారని ఫైనల్ SMS వచ్చిన తర్వాత అక్కడ తీసుకెళ్ళాను. ఇటుపక్క రెస్టారెంట్, ఇటు వెళ్ళబోతుంది, డాడీ ఇటు అని. ఏంటమ్మా అటు అంటే ఇక్కడ బ్యాంక్వెట్ హాల్లో డిన్నర్ పెట్టారు వెళ్దామని. అట్లా పెట్టి లోపల తోయంగానే చుట్టూ చీకటి. సడన్లీ ఒక స్పాట్లో నా ఫేస్ మీద పడింది. నేను ఇలా 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 కళ్ళు తెరిచి చూసే లోపల హాల్ అంతా లైట్లతో నిండింది. 500 మంది ఫ్రెండ్స్, మా ఫాదరు, మా చుట్టాలు, గంపా నాగేశ్వరరావు లాంటి నా తమ్ముళ్ళు అందరూ అక్కడ నుంచి ఒక్కసారి కోరస్లో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ప్రదీప్ అని పాడారు. ఇది ఆప్షన్ నెంబర్ 1. ఎప్పుడు జరుగుతుంది ఇది? నా భార్య పిల్లలతో నా పడి చేస్తే, అంటే సత్సంబంధాలు ఉంటే, మంచి రిలేషన్స్ ఉంటే జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 2, మా అమ్మాయి ఎవరినో చేసుకుంటా అంటే బలవంతంగా ఎవడికో పెళ్లి చేశా. మా అబ్బాయి ఏదో చదువుతాడు, యాక్టర్ అవుతా అంటే వద్దురా అని బలవంతంగా చదువు చెప్పించి పంపించా. ఒకడు అమెరికాలో, ఒకడు ఇంగ్లాండ్లో ఉన్నారు. ఇద్దరు రాకుండా ఇద్దరు $100 చెక్ నాకు పంపించి నాన్న పండగ చేసుకో అన్నాను. నేను మా ఆవిడ ఇద్దరం నా బర్త్డే రోజు ఉడిపి హోటల్కి వెళ్ళి ఒకళ్ళు ఆపోజిట్ ఒకళ్ళు కూర్చుని అక్కడ 2 సౌత్ ఇండియన్ థాలీలు తెచ్చుకుని ఇద్దరం ఆర్డర్ చేసుకుని ఆ భోజనం చేస్తూ ఒకళ్ళ కళలో ఒకళ్ళు చూస్తూ తు ఆహా మైహా తు అమితాబ్ బచ్చన్ మా ఏం మాల్ని జిందగీ కహా అని పాట పాడుకుంటున్నాం. సడన్లీ మా ఆవిడ నా కళ్ళలోకి చూస్తూ ఏమండి ఒక విషయం చెప్పండి అంది. నేను అంతే రొమాంటిక్గా ఆవిడ కళ్ళలోకి చూస్తూ చెప్పు డార్లింగ్ అన్నా, నేను లేకుండా మీరు బతకగలరా అంది. నేను తలూపి లేదండి అన్న. లేదమ్మా నువ్వు లేకుండా నేను బతకలేను అన్న. తను అంతే తీక్షణంగా నా కళ్ళలోకి చూస్తూ అయితే చచ్చిపోండి అని. నాకు అర్థం కాల. ఏమంటున్నావన్నా? నేను లేకుండా మీరు బతకలేరండి, నాకు తెలుసు. మీకు లుంగి కావాలన్నా, షేవింగ్ క్రీమ్ కావాలన్నా, మీకు టవల్ కావాలన్నా సరస్వతి 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 అని పిలుస్తూ ఉంటారు. ఇంకెంతకాలం బతుకుతారండి? ముందు మీరు చచ్చిపోతే కష్టము, మీరు చచ్చిపోతే తేలిక, నేను చేస్తే మీరు బతకలేరండి, మీరు చావండి అని. నా కోపం వచ్చింది. నేను లేకుండా నువ్వు బతకగలవా అన్నా. నేను బతకలేదు. అయితే నువ్వు చచ్చిపోను. లేదు ముందు మీరు చచ్చిపోండి, నువ్వు చచ్చిపో, మీరు చచ్చిపోండి, నువ్వు చచ్చిపో, మీరు చావండి, నువ్వు చావు, మీరు చావండి, నువ్వు చావు. సర్వర్ వచ్చి బిల్లు పెట్టి ఎవడోడు బిల్లు కట్టి చావండి అన్నాడు. ఆప్షన్ నెంబర్ 2. ఎప్పుడు? కనీసం నా భార్యతో అయినా నాకు సత్సంబంధం, గుడ్ రిలేషన్షిప్ ఉంటే. ఆప్షన్ నెంబర్ 3, నా పిల్లలతో పడి చావద్దు, నా భార్యతో పడి రావద్దు. నేను నా భార్య ఇద్దరం ఓ 15 రోజుల ముందర మా ఇంట్లో కొట్టు చూస్తున్నాం. చేతులు ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు ఒకటి మీద ఒకటి విసురుకుంటున్నాం. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన జోకు, చిత్రలేఖ అని ఒక యాంకర్ ఉంది, అమ్మాయి నాకు చెప్పింది ఒకసారి జోకు. అంకుల్ మీకు జోక్ చెప్తాను. చెప్పమ్మా అన్న. మా ఇంటి పక్కన ఒక భార్యాభర్త ఉన్నారు. ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, అయినా నవ్వుతూ ఉంటారండి. ఇది ఎట్లా పాసిబుల్? కొట్టుకుంటే తిట్టుకోవాలి, అరుచుకోవాలి, గిచ్చుకోవాలి, ఏడ్చుకోవాలి, నవ్వటం ఎలా పాసిబుల్ అమ్మా అన్న. లేదండి ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు నవ్వుతూనే ఉంటారు అన్నారు. ఎలా చెప్పు అన్న? ఆంటీ చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని తీసి అంకుల్ వైపు విసిరి కొడుతుంది. తగిలితే ఆంటీ నవ్వుతుంది, తగలబోతే అంకుల్ నవ్వుతాడు, ఇద్దరు నవ్వుతూనే ఉంటారని చెప్పారు. అట్లా నేను నా భార్య నా చేతిలో ఉన్న ప్రతి వస్తువు విసిరి కొట్టుకుంటే పక్కింట్లో ఉన్న గంపనాయసరం మా వాడి ఫోన్ చేసి సంపెత్తున్నారు బాబు, సంపెత్తున్నారు, ఏం చేయమంటావరా అంటే తీసుకెళ్ళి హోమ్ ఫర్ ది ఏజ్లో పడేయమంటే నేను అక్కడ వెళ్ళి ఎక్కడో కుక్కటిపల్లిలో హోమ్ ఫర్ ది ఏజ్లో, నేను మా ఆవిడ వెళ్ళి వనస్థలపురంలో హోమ్ ఫర్ ది ఏజ్లో నా బర్త్డే రోజు ఉన్నాం. 3 ఆప్షన్స్. 3 ఆప్షన్లో ఏ ఆప్షన్ బెస్ట్? ఫస్ట్ కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మా ఆవిడ వచ్చి ఏం చెప్పినా ఇట్స్ ఓకే డార్లింగ్ అనాలి. మా అమ్మాయి వచ్చి నాన్న నేను పెళ్లి చేసుకో అమ్మా, మా అబ్బాయి వచ్చి నేను యాక్టింగ్ చేస్తా చేసుకోరా అన్న. ఎందుకంటే నా టార్గెట్ వీళ్ళతో కొట్లాడటం కాదు కదా, నా టార్గెట్ కృష్ణావరాయలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా కదా. ఇఫ్ యు నో యువర్ గోల్, ఇఫ్ యు నో దాట్, దెన్ యూ కెన్ బి టోటల్లీ హ్యాపీ అబౌట్ యువర్ సక్సెస్ అండ్ యూ కెన్ ఫోకస్. సో ద జాయ్, హాస్యరసం ఎప్పుడు ఉంటుందంటే మీ ప్రోగ్రెస్ని, మీ స్ట్రెంగ్త్ని, మీ అంబిషన్ని, మీ సక్సెస్ని మీరు సెలబ్రేట్ చేసినప్పుడు. లీడర్షిప్ ఈజ్ రీచింగ్ ది అన్రీచబుల్. మిగతా వాళ్ళు ఎవరు అందుకోలేని శిఖరాలకి మనం వెళ్ళగలిగితే అది లీడర్షిప్ అవుతుంది. లీడర్షిప్ ఈజ్ ఫన్ అండ్ ఎంజాయింగ్ వర్క్. లీడర్షిప్ అంటే కఠినమైనది కాదు, చేస్తున్న పనిని ఆస్వాదిస్తూ, చేస్తున్న పనిని ప్రేమిస్తూ, చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తూ చేయటమే లీడర్షిప్ 1. ఎందుకు ఎంజాయ్ చేయాలి? పడవ నడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా కష్టపడి ఉంటారా? హైలెస్ హైలెస్సా అని పాడతారు లేదా? జనపదం ఎక్కడి నుంచి పుట్టిందంటే శ్రమ తెలియకుండా ఉండడం కోసం మనసు పులకరింపచేసి, ఆనందింపజేసి, మనసు జన గుండెల్లోంచి, జన హృదిలోంచి పుట్టిన ప్రతి అక్షరం జనపదం అయిపోతుంది. జనపదమే మన జానపదం అని, మన జానపదం ఫోక్లోర్ అని చెప్పి మనం ఎంజాయ్ చేస్తాం. శ్రామికుడి పాట జానపద గీతం. ఎందుకు? వాడు ఆస్వాదిస్తున్నాడు వాడు చేసిన పనిని కదా.
మనం ఆస్వాదించలేకపోతున్నాం మనం చేసిన పని. ఎందుకంటే మనకు అసంతృప్తి ఉంది. ఇంకా 10,000 సంపాదిస్తున్నా, ఇంకా 4,000 ఎక్కువ సంపాదించట్లా, ఇంటికి వెళ్ళంగానే ఈఎంఐ కట్టాలి, ఏం చేయాలరా బాబు అని మనం 24 hours వీఆర్ నాట్ ఎంజాయింగ్ దట్. సో లీడర్షిప్ ఈజ్ ఫన్ అండ్ ఎంజాయింగ్ వర్క్. సో అద్భుత రసం, వండర్ఫుల్, ఇంక్విజిటివ్నెస్, ఇన్నోవేషన్, కొత్త కొత్త ఐడియాలు మనకు రావాలి, కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి, కొత్త రోల్స్ వేయాలి, కొత్త అసైన్మెంట్స్ ఉండాలి, కొత్త టార్గెట్స్ ఉండాలి, కొత్త రిలేషన్షిప్స్ ఉండాలి, కొత్త ఎప్పటికప్పుడు కొత్త లుక్ ఉండాలి. నా పాపిడి నాకు లేదనుకోండి, మీరు దూకునే పాపిడి కూడా మార్చుకోవాలి, స్టైల్ మార్చుకోవాలి, కొత్త రకమైన జాబ్ మార్చుకోవాలి. నేను ఎందుకు ఇన్ని రకాల చేస్తాను? యు నో హౌ మెనీ రోల్స్ ఐ ప్లే ఈవెన్ టుడే. ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ అన్ యాంకర్, ఐఎమ్ ఏ స్పీకర్, ఐఎమ్ ఏ ట్రైనర్, ఐఎమ్ ఏ producer, I am a director, I am an event manager, and then I am a personality development reader, and then achieve చేసుకునేవాడిని. అన్నిటికంటే ముఖ్యంగా I am a good human being, I am a father, I am a son, and I am a husband. I play all my roles. ప్రతిరోజు ఒక కొత్త రోల్ ప్లే చేస్తాను కదా. ఎంత విభిన్నంగా ఉంటుందో మీరు ఆశించండి. ఈరోజు నేను స్పీకరు, నన్ను పిలుచుకుంటారు, కూర్చోబెడతారు, బ్యాడ్జ్ చేస్తారు, నేను గంట సేపు మాట్లాడినా మీరు వింటారు. రేపు నేను ఈవెంట్ మేనేజర్, నేను బ్యాడ్జ్ పెట్టుకుని బయట వాళ్ళు నుంచినట్టు నుంచుంటా అక్కడ. 3వ రోజు నేను చీఫ్ గెస్ట్ కింద వెళ్తా. సో యూ హ్యావ్ డిఫరెంట్ రోల్స్, యూ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఒక టీచర్కి ఒక యాక్టర్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, టీచర్ అదే పాఠం 20 ఏళ్ళు చెప్తాడు, యాక్టర్ ప్రతి 20 రోజులకి కొత్త వేషం వేస్తాడు, కొత్త రకంగా జీవితాన్ని గడుపుతాడు. హ్యావ్ న్యూ రోల్స్, న్యూ ఆస్పిరేషన్స్, న్యూ అసైన్మెంట్స్, న్యూ టార్గెట్స్, న్యూ రిలేషన్షిప్స్ అండ్ న్యూ లుక్స్. లీడర్షిప్ ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ మోడర్న్ స్టైల్స్. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాతం చూడండి, మా సాంప్రదాయం ఇదే అని చెప్పడం కాదు. పాత భావాలు, సనాతన ఆలోచనలు, సాంప్రదాయాలు పాడుగాకుండా కొత్త ఆలోచనలతో, కొత్త ఆచరణలతో, మోడర్న్ థింకింగ్తో మనం ఎలా వెళ్తాం? దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా టుడే. వీఆర్ ట్రెడిషనల్ ఇన్ థింకింగ్ అండ్ దెన్ వీఆర్ ఆల్సో మోడర్న్ ఇన్ అవర్ అప్రోచ్ కదా. దట్ ఈస్ వై ఇండియా ఈజ్ ప్రోగ్రెసింగ్. దట్ ఈస్ వై వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ అవర్ సెల్స్ కదా. మనం అదే నేను ఇంతే, నేను సీతయ్య, ఎవడి మాట వినను అని మనం అంటల్లా. వీఆర్ చేంజింగ్. We are changing. Today parents are accepting boys and girls to move out of their homes. Today parents are accepting boys and girls to do their jobs. Today parents are accepting for boys and girls ప్రతి ఇంట్లోనూ ఒక లవ్ మ్యారేజ్ ఉంది లేదా? కానీ ఇంకా మనం మారాలి. దట్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. సో లీడర్షిప్ అంటే ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ మోడర్న్ స్టైల్స్. లీడర్షిప్ ఈస్ డ్రైవింగ్ ద కాంపిటీషన్ అవే. వాడు పక్కవాడు ఎవడు కానీ, పక్కన నుంచి ఎవరు కానీ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2002 సంవత్సరంలో మట్టి మనిషి అనే సీరియల్ నేను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశాను. అందులో హీరో ఎవరంటే నేనే. హీరో ఫాదర్ ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు. ఆయన హీరో. అసలు చెప్తున్నాను మాట వరుసకి. 4-5 రోజులు షూటింగ్ తర్వాత 5వ రోజు షూటింగు నేను నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయాలి. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి నాగేశ్వరరావు గారు ఫ్యాన్ అయ్యి ఆయన్ని చూస్తున్న నేను ఒక్కసారి పక్క నుంచోగానే గుండె లోతుల్లోంచి ఎక్కడొంచి చిన్నపాటి అలజడి, భయం. అరే ఈయనతో చేస్తున్నాను, సరిగ్గా చేయగలనా లేదా అని అనుకున్నా. అప్పుడు నా మనసు నాకు చెప్పింది, ఆయన హీరోగా అదిరాపిచ్చాడా, నువ్వు హీరో, మీ ఫాదర్ ఆయన, కాబట్టి ఆయన సపోర్టింగ్ క్యారెక్టర్ నువ్వు చేయండి. నా మనసు నేను చేసుకుపోయాను ముందుకి. వై ఐఎమ్ సేయింగ్ అంటే, ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఎవరైనా కాంపిటీటర్ ఉంది, ఎవరైనా ఉంది, మన పని మనం సక్రమంగా చేస్తున్నప్పుడు పక్కవాడి కోసం భయపడక్కల్లా. పక్కవాడు చాలా గొప్పవాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో ఉంటారు. బికాస్ దేర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. నేను అనే ఈ సామ్రాజ్యానికి నా ముక్కు చివరి నుంచి నేనే అధిపతిని, నేనే రాజుని, నేనే చక్రవర్తిని, నేనే సామ్రాజ్యపు రాజుని. శాంతరసం అంటే కామ్నెస్, కంటెంట్మెంట్, ట్రాంక్విలిటీ, శాంతంగా ఉండటం, కామ్గా ఉండటం. కంటెంట్మెంట్ అంటే అన్నిటికంటే ముఖ్యమైన పదం, తృప్తిగా ఉండటం. ట్రాంక్విలిటీ, మనశ్శాంతితో బతకటం. పీస్ ఆఫ్ మైండ్ మనకు ఉండాలి. పీసెస్ ఆఫ్ మైండ్ మనకుంది. పీస్ ఆఫ్ మైండ్ ఎంతమందికి ఉంది? పీసెస్ ఆఫ్ మైండ్ చాలామందికి ఉంటుంది. భయం, ఆందోళన. ఉన్నదాంతో తృప్తిపడ్డవాడు రాజు కంటే గొప్పవాడు. ఉన్నదాంతో తృప్తిపడ్డవాడు ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు. నీకున్నదాంతో నువ్వు ఫస్ట్ తృప్తిపడు. ఆ తృప్తే మన ముందుకు తీసుకెళ్తుంది. కామ్నెస్ వెన్ టర్మాయిల్స్ కమ్. ఎంత పెద్ద కష్టం రాని ఒక కర్చీఫ్ తీసుకో, మొహం తుడుచుకో, ఒక నవ్వు నవ్వే, ఇట్స్ ఓకే అనుకో. ఏం చేస్తారు? అద్దం పగిలింది, మనం ఏమైనా చేయగలమా? ట్రైన్ మిస్ అయింది, ఏమైనా చేయగలమా? పరీక్ష ఫెయిల్ అయింది, ఏమైనా చేయగలమా? ₹1 కోటి పోయినాయి, ఏమైనా చేయగలమా? చేయలేం కదా. నేనింతే సినిమాలో రవితేజ ఓ డైలాగ్ చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎండ్కి వాడు వచ్చి, అన్న రేపే రిలీజ్ సినిమా అంటాడు. క్లైమాక్స్లో రవితేజ ఏమంటాడు? సర్రా, సినిమా ఆడుతుంది, మనం వదిలేస్తామా, ఇంకో సినిమా తీస్తాం. సినిమా ఆడదు, మనం వదిలేస్తామా, మళ్ళీ ఇంకో సినిమా తీస్తాం. జీవితం అంతే.
Don't worry. Whenever there is a turmoil, just think that it's okay. Tomorrow is brighter than today. And then, ఇందా మనం మాట్లాడుకున్న calmness when challenged. పక్కవాడు నీకేం తెలుసురా ఒరే పిచ్చోడా నీకేం తెలుసురా హెల్ నీకు తెలియదురా అంటాడు. మనకు తెలియదన్న విషయం మనకు తెలుసన్న విషయం మనకు తెలుసు కదా. ముగ్గురు గుడివాళ్ళు ఏనుగు దగ్గరికి వెళ్ళారు. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని తొండాన్ని పట్టుకున్నాడు. ఏనుగంటే సన్నగా పొడుగ్గా ఉండును అన్నాడు. రెండోవాడు వెళ్ళి దాని కాలు పట్టుకున్నాడు. ఏనుగంటే పుట్టిగా లావుగా ఉండును అన్నాడు. మూడోవాడు వెళ్ళి దాని తోకను పట్టుకున్నాడు. ఏనుగంటే సన్నగా బక్కపల్చగా ఉంటుంది అన్నాడు. నిజానికి ఏనుగు ఎలాంటిది? అవతల వాడు పరిమితమైన జ్ఞానంతో మన్ని చూస్తే అది వాడి కర్మ. వాడు ఏనుగుని కుక్క అంటే మనం కుక్క, మన ఏనుగులానే ఉంటాం, ఏనుగులానే ముందుకెళ్తాం. అది వాడి కర్మ. ఇందాక మనం స్థితప్రజ్ఞత గురించి మాట్లాడుకున్నాం. ఎల్లవేళలా ఒకేలాగా ఉండేది స్థితప్రజ్ఞత. లీడర్షిప్ ఈజ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ కరేజ్, లీడింగ్ బై ఎగ్జాంపుల్. ఎవరైతే ధైర్యంగా అడుగు ముందుకేస్తారో, ఎవరైతే ఏం కాదు నా విశ్వాసం నన్ను ముందుకు తీసుకెళ్తుంది అని అకుంఠితమైన దీక్షతో, అచంచలమైన మనసుతో ముందుకెళ్తారో వాడే నాయకుడు. కాబట్టి ఆ కరేజ్, ధైర్య సాహసే జ్యోతిలక్ష్మి. ఏమన్నారు? ధైర్య సాహసే ఏమంటారు? ధైర్య సాహసే లక్ష్మి అని మీరు అంటున్నారు. నేనేమన్నా ధైర్యం సాహసం ఉంటే జ్యోతి ద లైట్, లక్ష్మి ద మనీ ఉంటుంది అని చెప్పాను. మీరెందుకు జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత అని మీ తప్ప ఆలోచన, నాది కాదు. లీడర్షిప్ బై ఎగ్జాంపుల్ అంటే 10 మందికి మనం ఆదర్శంగా ఉండాలి. లీడర్షిప్ ఈజ్ పాసింగ్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ మేకింగ్ లీడర్స్. మనకున్న జ్ఞానాన్ని మన చుట్టూ వాళ్ళకి, ఇప్పుడు గంపా నాగేశ్వరరావుకు అవసరం లేదు. ప్రతిరోజు 30 నుంచి 50 వేల రూపాయలు సంపాదించే గంపా నాగేశ్వరరావు ఏడాదికి 15 రోజులు 20 రోజులు ఇంపాక్ట్ కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? తనకి ఇందులో ₹1 వస్తుందని మీరు ఎవరైనా అనుకుంటే మీరు అందరూ మోసపోయినట్టే. కేవలం తనకున్న జ్ఞానాన్ని, నాలాంటి వాళ్ళు 10 మంది స్పీకర్లు తీసుకొచ్చి మాకున్న జ్ఞానాన్ని మీ అందరికీ పంచడం కోసమే గంపా నాగేశ్వరరావు ఈ పని చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ టుగెదర్ అండ్ అప్రిషియేట్ హిమ్. వండర్ఫుల్ యాక్ట్ గంపా నాగేశ్వరరావు, రియల్లీ. సో లీడర్షిప్ ఈజ్ పాసింగ్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ మేకింగ్ లీడర్స్. రౌద్రరసం, యాంగర్ అంటే ఏంటి? రౌద్రం అంటే ఇరిటేషన్, స్ట్రెస్, అవుట్ బస్. లీడర్స్ షుడ్ యాక్ట్ యాంగర్. మనకు కోపం రావద్దు, కోపం వచ్చినట్టు నటించాలి. అప్పుడప్పుడు టఫ్గా ఉండాలి. ఏయ్ సాయంత్రం లోపలి పని చేయకపోతే చంపేస్తా అనాలి. చంపేయకూడదు కానీ అనాలి. అలా అనకపోతే ఈడేంట్రా పిచ్చోడు, మా బాస్ ఇట్టాగే ఉంటాడు అనుకుంటారు కదా. లీడర్స్ షుడ్ యాక్ట్ యాంగర్. దే షుడ్ బి టాస్క్ ఓరియంటెడ్. ఈ పని ఈ టైంలో జరిగిపోవాలని టాస్క్ ఓరియంటేషన్ ఉండాలి. యాక్ట్ యాంగర్ వెన్ ప్రాసెస్ ఈజ్ డీవియేటెడ్. మనం ఉన్న ఒక ప్రాసెస్ నుంచి పక్కకి వెళ్తే దాని డీవియేషన్ని మనం అప్పుడు కోపం రావాలి. వెన్ నాట్ కమిటెడ్ టు డ్రీమ్. నీ లక్ష్యంలోంచి నువ్వు ఈ పని చేయకుండా ఉంటే అప్పుడు నీ పక్కవాడు చెప్పొచ్చు, నీ లక్ష్యం ఏంటి, నీ గమ్యం ఏంటి, నేను నాతో ఏం చెప్పావు, ఇవాళ నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేస్తుంది కరెక్టా ఉన్నా కదా అని కోపం నటించవచ్చు. వెన్ గ్యాప్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ డెలివరీ. మనకున్న ఎక్స్పెక్టేషన్స్కి మనం చేస్తున్న పనికి 100 మార్కులు సాధించాలంటే 60 మార్కులే వస్తుంటే అప్పుడు కోపం తెచ్చుకోవచ్చు. వెన్ నాట్ స్టిక్కింగ్ టు వాల్యూస్. మనకి అత్యంత ఫౌండేషన్, ఒక మనిషికి, ఒక ఎడిఫేస్కి, ఒక బిల్డింగ్కి కార్నర్ స్టోన్ ఏంటి అంటే అక్కడ ఉన్న పునాది రాయి. అలా ఒక మనిషికి ఎంత వచ్చినా షేక్ కాకుండా ఉండేది దాని విలువలు, వాల్యూస్. ఆ వాల్యూ సిస్టమ్ పాడైనప్పుడు మనం తప్పకుండా కోపం రావాలి మనకు అవతల వ్యక్తులు ఎవరైనా సరే. వెన్ నాట్ వర్కింగ్ టు అవర్ పొటెన్షియల్. ఇంత పెద్ద బెలూన్ ఉంది, ఆ బెలూన్లో ఇంతే గాలి ఊదారు, ఇట్టిట్టలు గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ బెలూన్ ఫుల్గా ఊదాం, మనం ఏం చేస్తే అప్పుడు అందరూ ఆడుకోవడానికి పనికొస్తుంది కదా. యూ షుడ్ వర్క్ టు యువర్ పొటెన్షియల్. దెన్ రౌద్రరసం, యాంగర్ అనేది నాయకత్వం చూపించాల్సిన అవసరం ఉండదు. లీడర్షిప్ ఈజ్ ఛాలెంజింగ్ అజంప్షన్స్. పక్కవాడు వీడు మొహంలే అన్నప్పుడు ప్రూవ్ చేయటం. లీడర్షిప్ ఈజ్ డిస్ట్రక్టింగ్ ద ఓల్డ్ బిలీఫ్స్ అండ్ లిమిటింగ్ థాట్స్. అవతల వాడికి మనకు వచ్చిన సంకుచితమైన భావాల్ని, ఎన్నో రాజుల నుంచి పారుకుపోయిన భావాల్ని మనం చేయటం. దెన్ వీరరసం. ఐఎమ్ గోయింగ్ వెరీ ఫాస్ట్ ఐ నో బట్ ఐఎమ్ ఇన్నెవిటబుల్. ఆ గంపా నాగేశ్వరరావు మంచోడు కాదు, నాకు ఆ విషయం తెలుసు. ఏం గంప? వీరరసం అంటే కరేజ్. ఇందాక చెప్పా, ధైర్యం, స్టెప్ అహెడ్. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతో ముందుకెళ్తుంది. ఎంత పెద్ద కావ్యమైనా ఒక అక్షరంతో ముందుకెళ్తుంది. ఎంత పెద్ద కచేరీ అయినా ఒక స్వరంతో ముందుకెళ్తుంది. ఎంత పెద్ద ప్రభావమైనా ఒక చినుకుతో ముందుకెళ్తుంది. అలాగే ఎంత పెద్ద ఆశ అయినా ఒక అడుగుతో ముందుకెళ్తుంది కదా. అడుగు వేయండి. ఎవ్వడు నిచ్చెన 2 చేతులతో పట్టుకోకుండా నిచ్చెనెక్కిన వాడిని ఎవడైనా చూసారా ప్రపంచంలో? జేబులో 2 చేతులు పెట్టి నేను నిచ్చెనెక్కుతానేవాడిని ఎవడైనా చూసారా? చూడలేదు కదా. లాటరీ టికెట్ రావాలన్నా లాటరీ టికెట్ కొనాలి, కొనే ప్రయత్నం చేయాలి మనం కదా. నేను లేస్తే మనిషిని కాదు, అప్పుడే కాంగ్రెస్లో చేరుంటే ఇప్పటికి ఎమ్మెల్యే అయ్యేవాడిని, జూబ్లీస్లో ఎంత 10,000 గజం నేను కొనలా. ఇవన్నీ వేస్ట్ మాటలు ఇవన్నీ
కదా? అడుగు ముందుకేయండి. అడుగు ముందుకు ఎవడేస్తాడో వాడు గెలిచిన వాడి కంటే గొప్పవాడు. ప్రయత్నించిన వాడు గెలిచిన వాడి కంటే గొప్పవాడు. ఎందుకంటే గెలిచిన వాడు ఒక్కసారి గెలుస్తాడు, ప్రయత్నం చేసిన వాడు ప్రతిసారి గెలుస్తాడు. ప్రయత్నం చేసిన ప్రతిసారి గెలుస్తూనే ఉంటాడు. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మాభిమానం. నా ఆత్మాభిమానం ఎంత గొప్పగా ఉండాలంటే అవతలవాడు నన్ను ఏదనంటే క్షమించొద్దు. అవతలవాడు నీ తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, బిడ్డ అవ్వచ్చు, పక్కింటి వాడు అవ్వచ్చు, మన బాస్ అవ్వచ్చు, అత్యంత ఇష్టమైన స్నేహితుడు అవ్వచ్చు. కానీ నా జీవితంలో నా ఆత్మాభిమానాన్ని కించపరిచే అవకాశం ఎవరికీ లేదు. దెన్ గెటింగ్ స్టార్టెడ్, ముందుకెళ్తాం. గెటింగ్ అహెడ్, ఇంకా ముందుకెళ్తాం. ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్, ఎప్పటికప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటాం. పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్, మన మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. నేను రాత్రి పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాను, సగం థియేటర్ ఖాళీగా ఉంది అని మనం అంటాం కదా, ఈ జనరిక్ స్టేట్మెంట్. కానీ నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాను, సగం థియేటర్ ఫుల్గా ఉంది అని ఆలోచించగలిగినాడు, మీకు పాజిటివ్ మైండ్ ఉంది. సగం థియేటర్ ఖాళీని చూడొద్దు, సగం థియేటర్ ఫుల్ని చూడండి. ఈ 1100 మంది సీట్లు ఖాళీగా ఉన్న 30-40 సీట్లను చూడొద్దు, నిండిపోయిన 1050 సీట్లను చూడండి, మనసు పులకరిస్తుంది కదా. నేను నా ఫ్రెండ్ ఇద్దరం హోటల్కి వెళ్ళాం. నేను ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను, నా ఫ్రెండ్ భరద్వాజ్ ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు. నేను ఇడ్లీ తింటున్నా, పక్క చూసిన భరద్వాజ్ వడ తింటలా, వడనే మమేకంగా చూస్తున్నాడు, తదేకంగా చూస్తున్నాడు, ఇట్లా బుగ్గ కింద హీరోయిన్ చూస్తున్నాడు. నేను అడిగే ఏమైంది భరద్వాజ్ అన్న? అన్యాయం సార్ అన్నాడు. ఏమైంది భరద్వాజ్ అన్న? దోపిడీ సార్ అన్నాడు. ఏమైంది భరద్వాజ్ అన్న? లూటీ సార్ అన్నాడు. అరే చెప్పవయ్యా ఏమైందన్న? చూడండి సార్, వడలో చిల్లు పెట్టి హోటల్ వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు అన్నాడు. నేను చెప్పా, వడలో చిల్లుండేది వడ ఉడకటానికి రా, హోటల్ వాడికి డబ్బులు ఇవ్వడానికి కాదు. ప్రతి దాంట్లో రంధ్రాన్వేషణ చెయ్యొద్దు, రసాస్వాదన ఉండాలి, ఎంజాయ్ చేయాలి. రసాస్వాదన ఇంపార్టెంట్, రంధ్రాన్వేషణలు ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పాను. వీరరసం ఉన్నవాళ్ళు, చిన్న ఉన్నవాళ్ళు, ముందు తరాల వాళ్ళు, మీలాంటి యూత్ అందరికీ మీకేం కావాలో ఎప్పటికప్పుడు చెప్పడం. లీడర్షిప్ ఈజ్ మేనేజింగ్ ద డైవర్సిటీ. మన దగ్గర తెలివిగల వాళ్ళు ఉంటారు, తెలివిలేని వాళ్ళు ఉంటారు, మన చుట్టూ అన్య కులాల వాళ్ళు ఉంటారు, అన్న మతాల వాళ్ళు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, మన భారతీయులు ఉంటారు, ఇతర భాష వాళ్ళు ఉంటారు. ఎవరిని కించపరచకుండా అందరినీ ఒక మాట, అందరి నలుగురు మధ్యలో ఎవరిని కించపరచకుండా ఉండటం లీడర్షిప్. కరుణరస, కంపాషన్, సింపతి, పిటి, హెవీ హార్ట్, పక్కవాడిని చూసి హృదయం, పక్కవాడి వైపు నుంచి ఆలోచించడం. ఓ పిల్లాడు తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ నా శరీరంలో బెస్ట్ పార్ట్ ఏది అని అడిగాడు. తల్లి అంది, నువ్వే చెప్పాను. వీడు నా కళ్ళు, ప్రపంచాన్ని చూస్తున్నా కదా, నా కళ్ళు అన్నాడు. తల్లి కాదు అంది. నా చెవులు, ప్రపంచానికి చెప్పిన మాటలు వింటున్నా, కాదంది. నా నోరు, నా చేతులు, నా కాళ్ళు, తన శరీరంలో ఉన్న ప్రతి పార్టు చెప్తే ఆ తల్లి కాదు అంది. వీడి విసిగెత్తిపోయింది. నువ్వే చెప్పమ్మా నా శరీరంలో బెస్ట్ పార్ట్ ఏది అని అడిగింది. ఆ తల్లి చెప్పింది, నీ షోల్డర్, నీ భుజం రా అంది. ఆశ్చర్యపోయాడు. హౌ కెన్ మై షోల్డర్ బి ద బెస్ట్ పార్ట్? నా భుజం ఎట్లా బెస్ట్ పార్ట్ అవుతుందమ్మా అని చెప్పి అడిగాడు. అడగానే తల్లి చెప్పింది, పక్కవాడికి కష్టం వస్తే నీ భుజం మీద తలపెట్టుకు ఏడుస్తారా, అంతకంటే బెస్ట్ పార్ట్ నీ బాడీలో లేదు. ఆల్వేస్ లెండ్ యువర్ షోల్డర్ టు పీపుల్ హు ఆర్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ అని తల్లి చెప్పింది. కంపాషన్ అంటే పక్కవాడి వైపు నుంచి ఆలోచించటం, మన వైపు నుంచి కాదు. కొంత సొంత లాభం, కొంత మానటం. పక్కవాడి వైపు నుంచి నిస్వార్థంగా ఉండటమే కంపాషన్. లవ్ అంటే ఏంటి? లవ్ అంటే మనం చూపించే సినిమాల్లో చూపించేది లవ్ కాదు, అది వేరు, అది లస్ట్, అది ఆకర్షణ మాత్రమే. లవ్ అంటే హృదయ స్పందన. ఓ చిట్టి పిల్లి వర్షంలో తడుస్తుంటే మా అమ్మాయి తీసుకొచ్చి దాన్ని తుడిచి దాని వేడి పాలు పట్టింది గోరువెచ్చను, అది ప్రేమ. సీతాకొక చిలుకని చూసి మనం ముచ్చటపడతాం, అది ప్రేమ. రోడ్డు పక్కన డాంబార్ రోడ్డు వేస్తుంటే ఆ వేస్తున్న కార్మికుడు కూతురు శరీరంలో సరిగ్గా బట్టలు లేకపోతే పక్కింట్లో ఉన్న ఒక 14 ఏళ్ల అమ్మాయి వాడి చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఓ గౌను కనిపెట్టి, ఓ చాక్లెట్ కనిపెట్టి తీసుకురావడం ప్రేమ. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే సినిమాల్లో చూపించేది ప్రేమ కాదు, హృదయ స్పందన కలగడం మనకి ప్రేమ అంటే. ఆ హృదయ స్పందన ఎప్పుడు కలుగుతుంది అంటే పక్కవాడిని మనం ప్రేమిస్తే పక్కవాడు మనని ప్రేమిస్తాడు. ప్రతి ధ్వని లాంటిది ప్రేమ. మనం ఐ లవ్ యూ అంటే వాళ్ళు కూడా ఐ లవ్ యూ అంటారు. ఐ హేట్ యూ అంటే ఐ హేట్ యూ. యూ షటప్ అంటే యూ షటప్ అంటారు కదా. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అంటారు. కాబట్టి ప్రేమ, అద్భుతమైన ప్రేమ ఉండాలి. అండర్స్టాండింగ్ అదర్స్. భార్యాభర్తలు, అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు పక్క వాళ్ళని అర్థం చేసుకుంటేనే మన జీవితం ముందుకెళ్తుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరితో మనం అర్థం చేసుకుంటున్నాం, మన జీవిత భాగస్వామిని ముఖ్యంగా అర్థం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే నేనే కదా, నా పెళ్ళామే కదా, నా భర్తే కదా, ఆ మాత్రం అర్థం చేసుకోమా అని చెప్పి మనం అనుకుంటున్నాం. దాన్ని ఎంపతి అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం. మా అబ్బాయికి 103 జ్వరం ఉందని మా ఫ్రెండ్ చెప్పాడు అనుకోండి, నేనేం చేస్తాను, వెంటనే అయ్యో పాపం అనాలి కదా, అనను. మీ అబ్బాయి 103 వచ్చింది, పోయిన వారం మా అమ్మాయికి 104, పక్కింటి వాడికి 105 అని మనం గొప్పలు చెప్పుకుంటాం తప్ప అవతల వాడు వచ్చి నువ్వు డాక్టర్ కాదు,
వచ్చి చెప్పుకున్నందుకు నీ దగ్గర 103 జ్వరం ఉందని. ఎందుకు చెప్పాడంటే, పెదవా నీకు 2 చెవులు ఉన్నాయి కదా, ఓ మనసు ఉంది కదా, విని అయ్యో పాపం అను, నా కష్టం చెప్పుకోవడానికి గోడ బదులు నిన్ను ఎంచుకున్నాను అని భావం కదా. కాబట్టి అవతల వాడు కష్టం చెప్తున్నప్పుడు మీ కష్టాలు చెప్పొద్దు, చెవులు వెర్చి అయ్యో పాపం అనండి. అవతల వాడు జీవితాంతం మీతో పాటు ఉంటాడు. దెన్ డైవర్సిటీ మేనేజ్మెంట్ మాట్లాడాం. కరుణ రసం అయిపోయిన తర్వాత లీడర్షిప్ ఈజ్ మేనేజింగ్ అండ్ డ్రైవింగ్ ద ఛాలెంజెస్. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి, అన్నిటినీ మేనేజ్ చేసి హాల్ దొరకపోయినా, ఎంసీహెచ్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వకపోయినా, ప్రపంచం తల్లకిందులైనా గంపా నాగేశ్వరరావు తలుచుకుంటే ఇంపాక్ట్ జరిగినట్టు ముందుకు తీసుకెళ్ళటం ఇదంతా. లీడర్షిప్ ఈజ్ విన్నింగ్ కమ్ వాట్ మే. ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని కాకరకాయలు చెప్పినా, అల్టిమేట్లీ కోట శ్రీనివాసరావు అన్నట్టు నాకేంటి. వేర్ ఈజ్ ద విన్నింగ్ మెడల్, వేర్ ఈజ్ ద సక్సెస్. ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు గెలిచారు. కింగ్ 11 పంజాబ్ ఫైనల్లో ఓడిపోయారు. హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ఐపీఎల్? కేకేఆర్. ఆల్మోస్ట్ విన్నర్ ఎవరు? ఎవడు ఉండడు. ఆల్మోస్ట్ విన్నర్ ఉంటాడు జీవితంలో. ఆల్మోస్ట్ గెలిచాను ఎవడండు. గెలిచా ఓడా, గెలిచా ఓడా, గెలిపే మనకి ఇంపార్టెంట్. లీడర్షిప్ ఈజ్ విన్నింగ్ కమ్ వాట్ మే. భయానక రసం ఫియర్ ఎందుకు వస్తుంది? యాంగ్జైటీ వల్ల వస్తుంది, వరి వల్ల వస్తుంది. దేనికి ఫియర్? మన బలహీనతలకు మనం ఫియర్ కావాలి. బలహీనతలు అంటే ఏంటి? మన సామర్థ్యాలు లేనివి. మన సామర్థ్యాలు లేనివి ఏవి? మన పదును పెట్టనివి. మన జీవితంలో ఇంకా ముందుకెళ్లాల్సింది. మా గురువు గారు విశ్వనాథం గారు వచ్చారు. వారి దగ్గర నేను జీవితంలో అనేక విశేషాలు నేర్చుకున్నా. ఒక్కసారి గట్టిగా విశ్వనాథం గారికి చప్పలు కొట్టవలసిన కోరుతున్నాను. నేను ఇలా మాట్లాడుతున్నానంటే పునాది వేసిన కొద్దిమంది వ్యక్తుల్లో విశ్వనాథం గారు ఒకరు. ఫియర్ ఫర్ వీక్ లింక్స్ ఇన్ ద టీమ్. మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు మనని పంచర్ పొడుస్తున్నాడు అని అనుకోవాలి. ప్రపంచం మొత్తం టీంలో ఉన్న 11 మంది సెంచరీలు కొట్టాలంటే ఒక్కడు మాత్రం సెహ్వాగ్ ఫెయిల్ అయిపోవాలి, లేకపోతే వాడెవడు విరాట్ కోహ్లీ ఫెయిల్ అయిపోవాలి, శిఖర్ ధావన్ ఫెయిల్ అయిపోవాలి అనుకుంటూ ఉంటాడు. ఎవడు వాడంటే 12th మ్యాన్. ఎందుకంటే వీడెవడో ఫెయిల్ అయితే కానీ వాడి టీంలో రాదు కదా ఛాన్స్. మన చుట్టూ కూడా అలా ఉంటారు. వాళ్ళు ఎవరినో మీరు ఐడెంటిఫై చేయండి. ఫియర్ ఫర్ మోర్ వర్డ్స్ అండ్ లెస్ యాక్షన్స్. మాటలు చెప్పే వాళ్ళకి భయపడండి, యాక్షన్ చేసే వాళ్ళకి కాదు. ఫియర్ ఫర్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్ కాంటాక్ట్స్ ఇంటూ రిలేషన్షిప్. మనకి చుట్టూ బోల్డ్ మంది ఉన్నా మనం అడగలి ఆ కాంటాక్ట్ని రిలేషన్షిప్గా కన్వర్ట్ చేసుకోవడానికి మనం భయపడాలి. లీడర్షిప్ ఈజ్ థింకింగ్, లీడర్షిప్ ఈజ్ కమ్యూనికేటింగ్. మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ ఈజ్ డూయింగ్. మన ఆలోచన 1/3, మన కమ్యూనికేషన్, మన భావ ప్రకటన 1/3, మన డూయింగ్ అంటే మనం చేసే పని మనకు 1/3. లీడర్షిప్ ఈజ్ మెంటారింగ్, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండటం. లీడర్షిప్ ఈజ్ మానిటరింగ్, 10 మందిని సూపర్వైజ్ చేయటం. లీడర్షిప్ ఈజ్ మోటివేటింగ్, 10 మందిని ఉత్తేజపరచడం. అండ్ ద టీమ్ టు విన్. బీభత్స రసం డిస్గస్ట్. ఎందుకు డిస్గస్ట్? డిప్రెషన్ వస్తుంది, డిసప్పాయింట్మెంట్ వస్తుంది. మనంటే మనకి జాలి కలుగుతుంది, సెల్ఫ్ పిటీ. దేనికోసం మనం జాలి పడాలి? ఎందుకు మనకి డిప్రెషన్ రావాలంటే నీలో ఉన్న నెగిటివిటీకి నీకు డిప్రెషన్ రావాలి. ఎందుకు నెగిటివిటీకి డిప్రెషన్ రావాలి అంటే మన తల్లి చూడండి, 1 కిలో వంకాయలు కొంటే ఏం చేస్తుంది ఆవిడ? ఆ వంకాయ వాడితో బేరం ఆడుతుంది, రోడ్డు మీద నుంచుంటుంది, ఒక బుట్ట తీసుకుంటుంది. ఇది మంచి వంకాయ, ఇది పుచ్చు వంకాయ, ఇది మంచి వంకాయ, ఇది పుచ్చు వంకాయ, ఇది మంచి వంకాయ, ఇది పుచ్చు వంకాయ అని కేవలం మంచి వంకాయలు మాత్రమే ఇంట్లో తీసుకొచ్చి కడిగి ఫ్రిడ్జ్లో పెట్టి మరునాడు కోస్తూ కూడా ఎక్కడైనా దాంట్లో పురుగుందా పుచ్చుందా అని చూసి ఏం లేకపోతేనే వండి బిడ్డలకు పెడుతుంది కదా. ఒక వంకాయ 10 పైసలు కూడా ఖరీచేని ఒక వంకాయని మనం అంత స్వచ్ఛంగా కడిగి తెంచుకుని తెస్తున్నామే. మన మెదడులో ఎందుకు చచ్చు పుచ్చు ఆలోచన రానిస్తున్నాం? ఎందుకు నెగటివిటీతో మనం ఫీల్ చేస్తున్నాం? వీడిట్ట వాడిట్ట వీడిట్ట వాడిట్ట. ఎందుకు ఇది గార్బేజ్ లాగా అయిపోతుంది? ఎందుకు చెత్తబుట్టలాగా నా బ్రెయిన్ అయిపోతుంది? అవునా కదా? ఒక అరటిపండు మనం తింటూ ఆ అరటిపండు చేతిలోంచి కింద పడి ఒక బంగారు పడల్లో పడింది, తీసుకుని మళ్ళీ తింటామా? తింటాం. అదే అరటిపండు చెత్తబుట్టలో పడితే తీసుకుని తింటామా? తినం. మన మంచి ఆలోచనలు కూడా మీ బ్రెయిన్ నెగటివిటీ ఉంటే చెత్తబుట్టలో పడి అవి వేస్ట్ అయిపోతున్నాయి, జీవితంలో ముందుకు రాకుండా పోతున్నాయి. కాబట్టి ఫస్ట్ క్లియర్ ద డస్ట్ అండ్ ద గార్బేజ్. సో డిస్కస్ అబౌట్ బీయింగ్ ఇన్ కంఫర్ట్ జోన్. నేను బాగానే ఉన్నా, నాకు ఇంతే, నెలకు 10,000 సంపాదిస్తున్నా అనే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. డిస్కస్ బీయింగ్ మొనాటనస్. ఎప్పుడు చేసే పనులు మీరు చేయొద్దు. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ కాదు. ఏ ఫర్ అని ఎవడైనా అనగానే అలెగ్జాండర్ అనండి, మీ ఇష్టం వచ్చిన మాట అనండి. ఎప్పుడు చేసే పని మనం చేయకూడదు. ఎందుకంటే మన రైట్ బ్రెయిన్ ఎప్పుడు క్రియేటివిటీ చేస్తుంది, మన లెఫ్ట్ బ్రెయిన్ మొనాటనస్ పనులు చేస్తుంది. ఇల్లు కట్టాలంటే మేస్త్రి కడతాడు, ఇల్లు ప్లాన్ వేయాలంటే ఆర్కిటెక్ట్ వేస్తాడు. ఆర్కిటెక్ట్ మీ రైట్ బ్రెయిన్, మేస్త్రి మీ లెఫ్ట్ బ్రెయిన్. మీరందరూ మేస్త్రిలో పని చెప్తున్నారు, నేను ఆర్కిటెక్ట్ పని చెప్పమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. యూ షుడ్ బి అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యూచర్. డిస్కస్ అబౌట్ బీయింగ్ క్యాటర్పిల్లర్ ఫర్ లైఫ్ టైం. మీలో గొంగళి పురుగులు అంటే ఎంతమందికి ఇష్టం? బొంత పురుగులు అంటే ఇష్టం కదా. గొంగళి పురుగులు మారకండి, అలాగే ఉన్న గొంగళి పురుగు ఇష్టమా? చేయెత్తావు కదా, పడేస్తారు వాళ్ళు గొంగళి పురుగులు. తింటావా?
ముట్టుకుంటావా, ఆడుకుంటావా, ఆడుకో కదా. ఎప్పుడు ఇష్టం? సీతాకోక చిలుకలు అయితే మనకిష్టం కదా. గొంగళి పురుగులు ఎవరికి ఇష్టం ఉండవు, సీతాకోక చిలుకలు ఉంటాయి. సక్సెస్ఫుల్ పీపుల్ అంటేనే జనం అందరూ మెచ్చుకుంటారు. మాకు తెలిసిన అబ్బాయి ప్రదీప్ మావాడే, మా పక్కింటి అబ్బాయి చిన్నప్పుడు ఇంత ఉండేవాడు, ఎవడైనా అంతే ఉంటాడు కదా. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, వీడు నావాడు, నాకు తెలుసు, ఈ అబ్బాయి ఇట్ట, సువర్ణ నా ఫ్రెండ్ అని ఇట్ట మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడు మనకు సక్సెస్ ఉంటే. బీ సక్సెస్ఫుల్ ఇండివిజువల్స్. డిస్కస్డ్ అబౌట్ బీయింగ్ ఐడిల్. ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఏదో పని చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే జీవితంలో పైకి వస్తాం. నవరసాస్ విల్ మేక్ యూ నవనాయక. మనం ఇందాక మాట్లాడిన 9 రసాలు మీకు నవనాయకుల్ని చేస్తాయి. నవనాయకుల్ని చేయటంతో పాటు ఏం చేస్తాయి? ఇది నవ యవన్ను చేస్తాయి, నవ లక్ష్యాన్ని పూర్తి చేస్తాయి, కొత్త లక్ష్యాన్ని ఇస్తాయి, నవ విజయాన్ని ఇస్తాయి, నవ కీర్తిని ఇస్తాయి, నవ సిద్ధిని ఇస్తాయి, నవ బుద్ధిని ఇస్తాయి, నవ ఆరోగ్యాన్ని ఇస్తాయి, నవ ఐశ్వర్యాన్ని ఇస్తాయి, అన్నిటికంటే మించి నవ ఆనందాన్ని ఇస్తుంది. ఆల్వేస్ బీ హ్యాపీ విత్ ద నవరసాస్. అద్భుతమైన నవరసాలు ఉన్న నాయకత్వం స్వామి వివేకానంద. 150 రోజు బర్త్డే చేసుకుంటున్న ఇంకా వివేకానందుడి కొటేషన్ లేకుండా స్పీచ్ ఎవడు ముగించలేనంత గొప్ప యంగ్ ఐకాన్ స్వామి వివేకానంద. మదర్ తెరీసా, మా కరుణకి మరో భర్తైన మదర్ తెరీసా. నాకు ఇష్టమైన ప్రపంచం మొత్తంలో పొలిటికల్ ఎరీనాలో నిస్వార్థంగా అడుగుపెట్టిన వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు. గ్రేటెస్ట్ పర్సన్ అబ్దుల్ కలాం. రెవల్యూషన్ తెచ్చిన బిల్ గేట్స్, రికార్డ్స్ తెచ్చిన సచిన్ టెండూల్కర్, ఏఆర్ రెహమాన్, స్టీవ్ జాబ్స్ అండ్ ఫేస్బుక్ క్రియేటర్ మార్క్. వీళ్ళందరూ కూడా జీవితంలో నవరసాలని చేసుకున్నారు. ఇందాక మీకు రజనీకాంత్ని ఫస్ట్ చూపించాను. లాస్ట్ స్లైడ్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. నవరస పోషణ విల్ మేక్ యూ నవరస నాయకన్. రజనీకాంత్ నాయకుడు ఎందుకు అయ్యాడు అంటే, ఈ ఫోటో చూడండి. రజనీకాంత్కు తెలుసు తనకు 65 ఏళ్ళు వయసు ఉందని, రజనీకాంత్కు తెలుసు తనకి బట్టతల ఉందని, రజనీకాంత్కు తెలుసు తనకు తెల్లగడ్డ ఉందని, రజనీకాంత్కు తెలుసు తన కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయని, రజనీకాంత్ తెలుసు తన పెదవులు నల్లగా ఉంటాయని, రజనీకాంత్ తెలుసు తను శ్రీయా లాంటి అమ్మాయితో డ్యాన్స్ సరిగ్గా చేయలేదని. కానీ రజనీకాంత్కి తెలుసు తను ఒక్కసారి మేకప్ వేసుకుంటే ప్రపంచంలో ఎవడు తనకి ఎదురు రాలేడు అని చెప్పి. మీ బలహీనతలు ఎన్ని ఉన్నా వాటి మీద దృష్టి పెట్టద్దు, మీకున్న సామర్థ్యం వైపే దృష్టి పెట్టండి. మనకున్న బలహీనతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. బలహీనతల వైపు ఆలోచించొద్దు, బలాల వైపు ఆలోచించి మీరు నవరస నాయకులుగా జీవితంలో పైకి రావాలని, మీరందరూ కూడా మంచి మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో జీవితంలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు టైము ఇచ్చిన కరెక్ట్గా 1 అవర్ కంటే 3 మినిట్స్ ముందర నేను క్లోజ్ చేశాను చెప్తూ గంపా నాగేశ్వరరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ very much for inviting me today. ఒక్క లైన్ నేను మర్చిపోయాను ఆవేశాల్లో చెప్పడం. మై ఫాదర్ ఈజ్ 81 years old. నేను ఇట్లా స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడేది ఈ మధ్య చూడలేదు. ఇవాళ నేను ఆయన తీసుకొచ్చాను. మై ఫాదర్ ఈజ్ హియర్. నేను ఈరోజు జీవితంలో ఇలా ఉన్నానంటే కారణం మా ఫాదరు. థ్యాంక్ యూ డాడీ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కొడుకులు పుస్తకాలు చదవమని చెప్తే 40 ఏళ్ల క్రితం మా ఫాదర్ నాటకం పోషణ చదవమని చెప్పారు. అందరు కొడుకులు అందరు తండ్రులు, నా తండ్రి నా కొడుకు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలంటే మా ఫాదర్ మాత్రం నా కొడుకు మంచివాడు అవ్వాలి, నా కొడుకు యాక్టర్ కావాలని కోరుకున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ సీన్ అన్న. ఇక్కడ రాలే, చూసారా ఏ కొడుకైనా ఏం కావాలంటే మా నాన్న నా కళ్ళ ముందు నేను ఎంత ఎదుగుతుంటే ఆయనంత ఆనందపడాలని కోరుకునేవాడే మా ప్రదీప్ అన్న. అన్న మీరు సన్మానం చేయండి సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. Yeah, exactly. Right. Yes. 1, 2. Thanks, Anna.
నేను లాస్ట్ టైం కూడా ఇంపాక్ట్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను ఈమెయిల్ ఐడి ఇస్తాను, నాకు ట్యాబ్ ఉంది. ప్రతి 2 గంటలకి అంటే నేను కార్ ఎక్కినప్పుడల్లా నేను ఎవరు మెయిల్ చేసినా నేను తిరిగి రిప్లై చేస్తాను. నేను ఐఎమ్ వెరీ యాక్సెసిబుల్ టు మెయిల్. ఫోన్ నెంబరు మూసేసి ఎప్పుడు ఆ మూల పడేస్తాను. అండ్ మీకు తెలుసు, నాకు 10 యాక్టివిటీస్ ఉన్నాయి. నేను ఫోకస్ అని ఇందా చెప్పా కదా, వన్ ఆఫ్ ద ఫోకస్ ఏంటంటే మొబైల్ ఫోన్ ఈజ్ అట్ మై కన్వీనియన్స్, నాట్ ఎట్ యువర్ కన్వీనియన్స్. మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు నేను ఎత్తక్కర్లా. మీరు ఒక SMS పంపిస్తే నేను తిరిగి దానికి రిప్లై చేయగలుగుతాను. నేను నా నెంబర్ షేర్ చేస్తాను. ఫోన్ చేస్తే ఎత్తను, SMS చేస్తే SMSకి రిప్లై ఇస్తాను, మెయిల్కి రిప్లై ఇస్తాను. ఇది ఓకే అంటే చెప్తాను. 9848149994. అండ్ దెన్ నా మెయిల్ ఐడి PRADEP Pradeep THE the star STAR Pradeep the star at rediffmail.com. Pradeep the star at rediffmail.com. 9848149994. Pradeep the star at rediffmail.com. Thank you very much. I should thank Vasavi Club International and also Mastermind for creating such a beautiful ambience and impact. Gampa Nagesrao, though he is an architect. Thank you very much. Thank you so much, Pradeep garu.